శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీలాంటి మానసిక స్థితి నాకు కూడా కుదరాలని రావాలని ఆశగా ఉంది. మీ ఆశీస్సులు, ఆ అఖండ ఆత్మశక్తిని ప్రార్థిస్తున్నాను. ఆధ్యాత్మిక సాధకుడు నిద్రకు ఉపక్రమించే ముందు ఎలా ఆలోచించాలి, మళ్ళీ మెలకువ వచ్చాక ఏ భావనతో ఈ భౌతిక లోకములోకి, కుటుంబ వాతావరణములోకి దేహభావనతో వ్యావహారిక సత్యంగా కలుపుకోవాలి, వివరించి చెప్పగలరు? ఈ ప్రశ్నలో నాలాంటి మానసిక స్థితి వారికి కూడా రావాలి అని ఆ సోదరి అడగటం, ప్రశ్నలో అడగటం జరిగింది. ఇక్కడ ఈ విషయాలన్నీ వింటూ, ఈ శీర్షికలు చెబుతూ, నేనేదో బాగా తెలిసిన వాణ్ణి, లేదా నాకేదో స్థిరమైనటువంటి ఒక స్థితప్రజ్ఞత వచ్చేసింది, నా మానసిక స్థితి ఏదో చాలా గొప్ప స్థితికి చేరుకున్నది అని ఇలా అనుకుంటే మీరంతా భ్రమలో పడినట్లే. ముందు అది చెబుతున్నాను. నేనే కాదు, ఎవరైనా కూడా ఆధ్యాత్మిక మార్గాల్లో, దైవ మార్గాలలో ఏ చిన్నది చేస్తున్నా, ఇప్పుడు చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది ఏదో దేవుణ్ణి పెట్టుకొని స్త్రీలు పురుషులు చిన్న చిన్న ఏయో మొదలు పెడుతున్నారు. వాళ్ళ ఇంటి చుట్టూ జనం మోగిపోతున్నారు, వాళ్ళకి పరిహారాలు చెబుతున్నారు, భవిష్యత్తులు చెబుతున్నారు, తాళ్ళు తాయెత్తులు ఉంగరాలు రంగురాళ్ళు అమ్మేసుకుంటున్నారు. అలా అనేక మందిక ఎక్కడ ఏది చెప్పినా అది దేవుడి పేరు మీదో, ఆధ్యాత్మికతో, మతమో మనుషులు వాళ్ళని గొప్పవాళ్ళు చేసేస్తున్నారు. ఆ చెబుతున్న వాళ్ళని, ఆ రంగంలో ఉన్న వాళ్ళని గొప్పవాళ్ళని చేసేస్తున్నారు. వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఇవన్నీ గ్రంథాలలో ఉన్నాయి, ఇంతకు ముందు మహాత్ములు అందించారు. అయితే మహాత్ములు అని ఎందుకు అన్నారు అంటే, ఎవరిని మహాత్ములు అని అసలు అనాలి అంటే, ఆ రంగు బట్టలు కట్టుకునో, ఆ మత రంగు బట్టలు కట్టుకునో, ఆ మత విషయాలను చెబుతూనో వెళుతున్నటువంటి వాళ్ళందరూ మహాత్ములు కాదు, మనలాంటి మామూలు మనుషులే. నేను కూడా మామూలు మనిషిని, అందుకని చెబుతున్నాను. ఎవరు మహాత్ములని పిలువబడ్డారు, గురువులని అంగీకరించబడ్డారు, ఎవరు ప్రపంచం చేత గురువులుగా, మహాత్ములుగా, మహనీయులుగా ఆరాధించబడ్డారు, దైవావతారులుగా పూజింపబడ్డారు అంటే తమ స్వీయ ఆత్మానుభూతిని పొందినవాళ్ళు. అంటే తమలోని ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి, అదే దేవుడు, దేవత అని మతాలలో ఆరాధింపబడుతున్న శక్తి, దైవశక్తి. అది ఎవరైతే తమలో తాము గుర్తించారో ఆ శక్తిని తాముగా గుర్తించి, నశించే శరీరము మేము కాదు, అది తాత్కాలికము, నశించని శాశ్వత శరీరము మేము అనే అనుభూతిని చెంది, అంటే వారి స్వీయ సాధనతో అలా జీవించి, ఇలా జీవించవచ్చు, ఇది తెలుసుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు మాత్రమే మహాత్ములు, మహనీయులు, గురువులు, ఏదైనా దైవ మార్గ బోధకులుగా వాళ్ళని మనం అనుసరించవచ్చు, ఆరాధించవచ్చు. ఆరాధన కూడా ఎందుకంటే అనుసరించడానికి, అనుసరణ ఎందుకంటే అది మనం నేర్చుకోవటానికి. కానీ ఇప్పుడు అనుకరణ, ఇది అనుకరణ అంటే ఏంటి? అలాంటి బట్టలు వేసుకోవటం, వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళ గురువు గారు గుండు కొట్టించుకుంటే మనం అందరం గుండు కొట్టించుకోవటం, వాళ్ళు జుట్లు పెంచితే మనం జుట్లు పెంచేయటం, వాళ్ళు గడ్డాలు పెంచితే మనం గడ్డాలు పెంచటం, వాళ్ళు టోపీలు పెడితే మనం టోపీలు పెట్టడం, లేదు వాళ్ళు టోపీలు తీసేస్తే మనం టోపీలు తీసేయటం, వాళ్ళు బొట్లు పెట్టుకోవద్దు అంటే బొట్లు పెట్టుకోకుండా మానేయటం, కాదు వాళ్ళు బొట్లు పెట్టుకో అంటే ఆ బొట్లు పెట్టుకోవటం. ఎలాంటి బొట్టు కాదు మనది, మన మార్గం వేరు. మనం ఎలాంటి బొట్లు పెట్టుకోవాలంటే మళ్ళీ బొట్లు మార్చేయటం. బొట్లలో రకరకాల బొట్లు ఉన్నాయి. అలా బయట వేషధారణలు వేసుకోవటం అనేది అనుకరణ. అంటే ఒక సినిమా యాక్టర్ నచ్చితే, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు నచ్చితే, వాళ్ళ క్రాఫ్ట్ స్టైల్ నచ్చితే, వాళ్ళు కొనుక్కున్న, వాళ్ళు వేసుకున్న చెప్పులు నచ్చితే, బూట్లు నచ్చితే, ఆ చీరలు నచ్చితే, వాళ్ళ హెయిర్ స్టైల్స్, వాళ్ళు వాడేటువంటి వస్తువులు నచ్చితే అలాంటివి కొనుక్కుంటూ ఉంటారు మార్కెట్లో.
అందుకే మనకి అడ్వర్టైజ్మెంట్లు మనుషులతో పెట్టిస్తూ ఉంటారు. ఫలానా వస్తువు, ఫలానా సబ్బు, ఫలానా బట్టలు, ఇవన్నీ కూడా మనుషులు వేసుకొని ధరించి వాటి వలన వాళ్ళు పొందినటువంటి లాభాలు చెబుతూ ఉంటారు. వాళ్ళు ఎంత అందంగా తయారయ్యారో లేదా ఎంత బలంగా తయారయ్యారో చెప్తూ ఉంటారు. అది అడ్వర్టైజ్మెంట్. మతం కూడా అడ్వర్టైజ్మెంట్ అయిపోయినప్పుడు, సాధనలు కూడా అడ్వర్టైజ్మెంట్ అయిపోయినప్పుడు అంటే దాన్ని అనుకరణ అంటారు. అనుకరణ అంటే ఏంటి? అలాంటి సబ్బు తెచ్చి రుద్దుకుంటాను, అలాంటి సెంటు నేను కూడా కొట్టుకుంటాను, అలాంటి బట్టలు నేను కూడా కొనుక్కుంటాను, అలాంటి చెప్పులు నేను కూడా వేసుకుంటాను. అనుకరణ అంటే ఆ ముందు వాళ్ళు ఎలా ఉన్నారో నేను కూడా అలా వేషభాషలు వేసుకుంటాను తప్ప జ్ఞానం లేదు అంతరంగంలో. అలాంటి వాళ్ళు ఎవ్వరూ కూడా గురువులు మహాత్ములు కాదు. ఎవరు మహాత్ములు, మహనీయులు, గురువులు, ఎవరు ఆరాధింపదగిన వాళ్ళు, అనుసరింపదగిన వాళ్ళు అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎవరైతే ఆ ఆత్మానుభవమును తమలో తాము పొంది తాము అనంత ఆత్మశక్తి స్వరూపులము అని చెబుతారో, ఆ స్థితిలో జీవిస్తారో, చెప్పేవాళ్ళని కూడా నమ్మబాకండి, ఎందుకంటే మోసపూరితంగా కూడా చెప్పచ్చు. ఆ స్థితిలో జీవించాలి. ఆ స్థితిలో జీవించేటప్పుడు భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన వేషభాషల పట్ల వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండదు. ఎందుకని అనంత ఆత్మశక్తిని నేను అని తెలిసినప్పుడు భౌతికత వారిలో చనిపోయినట్టే. అయితే శరీరం ఉంది కనుక ఆ శరీరమునకు అవసరమైన కనీసపు చర్యలు పాటిస్తారంటే, అంటే ఒక 1% భౌతికత బతికుంది శరీరం ఉంది కనుక. వాళ్ళు అనంత ఆత్మతో ఏకత్వానుభూతిలో ఉన్నారు. ఆత్మానుభూతి అంటే అది, ఆత్మసాక్షాత్కారం అంటే అది. అలా జీవిస్తారు జీవన్ముక్తులుగా. ఒక రమణ మహర్షి గోచిపెట్టు కూర్చున్నారంతే. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 70 సంవత్సరాల పర్యంతము. ఓ షిరిడి సాయిబాబా చెరిగిపోయినటువంటి బట్టలతో ఒక పాడుబడినటువంటి నివాసయోగ్యము కాని మసీదులో, అంటే అది ఎవరు వాడుకోవట్లా, పాడుబడిపోయింది, అందులో ఉండమన్నారు ప్రజలు ఆయన్ని. అక్కడ అది ఖాళీగా ఉంది, అక్కడ ఉండొచ్చు మీరు అని చెప్పారు. అందులో జీవితకాల పర్యంతము అక్కడే ఉన్నారు, అదే ప్రదేశంలో ఉన్నారు. తర్వాత ఏదో కొంచెం భక్తులు దాన్ని బాగు చేయించారు, కానీ ఆయన జీవితకాల పర్యంతము అలాగే ఉన్నారు, భిక్షాటనతో బ్రతికారు. అలా ఒక గజానన మహారాజ్, అలా ఒక వెంకయ్య స్వామి, అలా ఒక నిసర్గదత్త మహారాజ్, వీళ్ళెవరూ కూడా జీవితంలో ఎటువంటి మార్పులు లేవు. మొట్టమొదటి రోజు స్థితి ఎలా ఉందో చిట్ట చివరి రోజు వరకు అలాగే ఉన్నారు. ఒక సామాన్య సహజ జీవితం, అతి సాధారణమైనటువంటి బట్టలు, అతి సాధారణమైనటువంటి భిక్షాటనతో కూడినటువంటి ఆహారము, నివాసము మారలేదు, ఆహార భిక్షాటన మారలేదు, జీవన పర్యంతము చివరి రోజు వరకు. ఎంతమంది వాళ్ళని దేవుళ్ళని ఆరాధించినా, దేవుళ్ళుగానే వాళ్ళని ఆరాధించారు బ్రతికుండగానే, శరీరంతో ఉండగానే, అయినా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. ధనం కూడబట్టలేదు, కీర్తి ప్రతిష్టలకు ప్రయత్నించలేదు, ఎలాంటి సంస్థలు స్థాపించలేదు. మీ అందరినీ ఉద్ధరిస్తాం, మీకు మార్గాలు చూపిస్తాం, మీకు మిమ్మల్ని గమ్యాలు చేరుస్తాం రెండని ఊరూరా తిరిగి పిలవలేదు. అవే ప్రచారాలు, ప్రచారకులు. వారు వారి స్థితిని పొంది వికసించిన పుష్పము తానున్న చోట నుంచి సువాసనలు వెదజల్లుతూ అందరినీ ఎలా ఆకర్షిస్తుందో, అలా వారి యొక్క ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలకే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వాళ్ళ దగ్గరికి చేరారు. ఇది నిజమైనటువంటి మార్గం. ఆధ్యాత్మిక సుగంధము దానంతటది వ్యాపిస్తుంది ఆత్మానుభూతిని పొందిన వాళ్ళకే, వాళ్ళ దగ్గర నుంచి. అంతే తప్ప వాళ్ళు ప్రయత్నించరు. అసలు వాళ్ళ దగ్గర సుగంధం ఉందని కూడా వారు అనుకోరు. వికసించిన పుష్పానికి నా నుంచి పరిమళం వెళ్తుంది అనే విషయం కూడా దానికి తెలియదు. నేను వికసించాను, చాలా అందంగా ఉంటాను అని కూడా దానికి తెలియదు. అది దాని జీవితంలోని ఒక భాగం. వికాస దశ, సంపూర్ణ వికాసము పుష్ప జీవితంలో పూర్ణత్వము. ఆ పూర్ణత్వములో దాని నుండి పరిమళం వస్తుంది. అది దాని సహజ లక్షణము. ఈ విషయాలేవి పువ్వుకు తెలియదు. అది జీవిస్తున్నది, సంపూర్ణముగా అది జీవించినది అంటే.
వికాసం అంటే అది. మనిషి కూడా అంతే. ప్రయత్నించుకునేవాళ్ళు ఇప్పుడు సెంట్లు కొట్టుకుంటాం. సెంటు సహజ పరిమళం కాదు, తయారు చేసుకుంది. మనం కూడా సువాసనలు తెచ్చుకోవచ్చు, కానీ అవి సహజ పరిమళాలు కాదు, అవన్నీ కూడా తయారు చేసుకున్నాయి. అలాగే వికాసము నాకు వచ్చిందని మనం ఆ వేషధారణలు చేయటం వికాసము కాదు. అలాగే ఇలా నాబోటోళ్ళు చెప్పేవాళ్ళు అందరూ వికాసము చెంది పరిమళం వస్తున్న వాళ్ళు కాదు. నేను కాదని చెబుతున్నాను కదా, నాకు ఆత్మానుభూతి కలగలేదు. కాబట్టి నాలాంటి ఏదో గొప్ప మానసిక స్థితి ఎవరికో ఉంది, నాకుంది, ఇంకా నాబోటోళ్ళు ఎవరికో ఉంది అని మీరు ఇప్పుడు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని ఆరాధనలు మొదలుపెట్టేసి అర్చనలు మొదలు పెట్టేస్తే మీరు పొందవలసింది పొందరు. దానివల్ల లాభ నష్టాలు ఏమి లేకపోవచ్చు. కొంత మీరు ఒకవేళ నష్టం అంటే ఏముంది, కొంత మీరు డబ్బు కోల్పోవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నది ఏంటంటే ఏమి లేదు, మీ డబ్బులు మీ సేవలో వాడుకుంటారు, దానివల్ల మీకేం పెద్ద నష్టం ఉండదు. అంటే శిష్యులకి భక్తులకి పెద్ద నష్టమేమి ఉండదు. ఏం నష్టం ఉంటుంది, మీ డబ్బు వాడుకుంటారు, మీ సేవలో వాడుకుంటారు, దానివల్ల పెద్ద విశేషమైన నష్టమే ఉంది. డబ్బు మీరైనా ఖర్చు పెట్టుకుంటారుగా, మీ శరీరాన్ని ఎలాగోలా మీరు శ్రమకు గురి చేస్తూనే ఉంటారుగా, ఏదో ఒక పనులు చేస్తారుగా, కొంత వాళ్ళకి సేవ చేసి పెట్టారు. కానీ తమకు ఆ స్థితి లేకపోయినా ప్రజలను మభ్యపెట్టి శిష్యులుగా భక్తులుగా మార్చుకొని సమూహములు తెగలు తయారు చేసేటువంటి వాళ్ళు నష్టపోతారు, జీవిత కాలాల పాటు నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు కూడా డబ్బే గొప్పదే. దైవ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో, సాధనా మార్గాలలో భౌతికతను అసలు మనిషి చాలా తగ్గించుకు జీవిస్తాడు, అలా చూపించారు మహాత్ములు. కానీ వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక మార్గాలలో, ఇటువంటి వారి పూర్ణత్వాన్ని పొందనటువంటి వారి ఆధ్యాత్మిక మార్గాలలో ధనం చాలా గొప్పది, ఆడంబరాలు చాలా గొప్పవే. వాళ్ళ వేషభాషలు, వాళ్ళ యొక్క సాధనా విధానములు, వాళ్ళ యొక్క మొత్తం పద్ధతులు, విధానములు, నడకలు అన్ని డబ్బుతో ముడిపడి ఉంటాయి, ఆడంబరాలతో ముడిపడి ఉంటాయి. కానీ బయటికి వాళ్ళు సామాన్య స్థితిని చూపిస్తూ చెబుతూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా ఆడంబరాలనే చూపిస్తూ ఉంటారు. అది కాదు, అసలు వాళ్ళతో మనకు పనే లేదు, అటువైపు వాళ్ళతో మనకు పనే లేదు. అటువైపు దేవుడు ఉన్నా, అటువైపు మతం ఉన్నా, అటువైపు జ్ఞాన గ్రంథం ఉన్నా, అటువైపు గురువు ఉన్నా, అటువైపు ఎంతటి మహాత్ముడు ఉన్నా, మనకు కావలసింది జ్ఞానము. మన మార్పుకి, మన అంతరంగ మార్పుకి అవసరమైన జ్ఞానము. అయితే ఇది నిజాయితీగా ఎవరిని అనుసరించాలి అన్నప్పుడు ఆ ఆత్మానుభవమును పొందిన వాళ్ళు భౌతికతలో ఎటువంటి గుర్తింపును కోరుకోరు, ఎటువంటి భౌతిక గొప్పదనములు వాళ్ళు స్వీకరించరు. భౌతికంలో ధనం చాలా గొప్పది, కీర్తి ప్రతిష్టలు చాలా గొప్పవి, గుర్తింపు చాలా గొప్పది, పవర్ చాలా గొప్పది, భౌతికతలో సమూహాలను పోగేసుకోవటం చాలా గొప్పది. ఇటువంటివన్నీ ఇక్కడ విరుద్ధంగా ఉంటాయి, దానికి పూర్తి విరుద్ధంగా వీళ్ళు జీవిస్తారు. వీళ్ళు అసలు సమూహాలను పోగేయరు, ఏ సంస్థలు తయారు చేయరు, ఏ పవరు ఏర్పరుచుకోరు, ఎక్కడ అసమానతలు చూపించరు, డబ్బు పోగు చేసుకోరు, ఆడంబరాలు అసలు ఉండవు. అంటే పూర్తి భౌతికానికి విరుద్ధంగా ఉంటారు వీళ్ళు. ఎందుకని? ఆధ్యాత్మికత సంపూర్ణమైనటువంటి ఒక అనంతత్వపు స్థితి కనుక అక్కడ అసమానతల వ్యవహారము కనపడదు. అసలు దేహానికి కావలసినటువంటి కనీస అవసరాలు తప్ప మిగిలినవేమీ ఉండవు వాళ్ళ దగ్గర. ఉంటే అది కరెక్ట్ కాదు, సింపుల్ అంతే. ఇక అది మీ ఇష్టం. అలానే కాదు అని ఒకవేళ మీరు అటువంటి వాళ్ళని అనుసరించినా మీరు నష్టపోయేది ఏమి ఉండదు. అయితే వాళ్ళు మిమ్మల్ని చట్రాలలోనూ ఇరికించేసి సమూహాల్లో పెడితే మీ జీవితాలు శాశ్వతంగా జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఈ జన్మకి నష్టపోతారు. అలా నమ్మటం వలన డబ్బు పెద్ద నష్టం కాదు, ఎందుకంటే అది ఎక్కడైనా మనం ఖర్చు పెట్టుకుంటాం. సేవలో పెద్ద నష్టం కాదు, అంటే నష్టాలే కానీ చెప్పుకోదగినంత నష్టాలు కాదు. కానీ సమూహాలలో ఇరుక్కుపోయి ఇదే నిజం అనుకుని మతాలలో ఇరుక్కుపోయి, మార్గాలలో ఇరుక్కుపోయి, సాధనా విధానాలలో ఇరుక్కుపోయి, ప్రచారాల్లో ఇరుక్కుపోయి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోకుండా మీరు చేసే ప్రతిదీ మీ జీవితాన్ని ఈ జన్మకి సర్వనాశనం చేసినట్టే. అంటే వాళ్ళు మీ కాలాన్ని దోచేశారు, మీ జన్మనే నాశనం చేశారు. అందుకని మీరు ఎటు వెళ్తున్నారో చూసుకోండి.
ఇదంతా ఎందుకు చెప్పానంటే, నాలాంటి మానసిక స్థితి రావాలని కోరుకుంటున్నారు అని ఆ సోదరు అన్నారు. నా మానసిక స్థితి నాకు తెలుసు. నాకు అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. శారీరక అనారోగ్యములు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా అని మానేస్తామా? వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే మనలో మంచితనాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలి. మనం ఇవన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఎవరికి ఉండవు అంటే సంపూర్ణపు మంచితనంలోనికి వచ్చేసి ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళకి, అంటే తమ ప్రాణశక్తిని తాము తెలుసుకున్న వాళ్ళకి నేను శక్తిని అన్న భావనలో ఉంటారు గనుక అది భావపరమైన మార్పే, శరీరపరమైన మార్పు కాదు. ఎందుకంటే అటువంటి జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి మహాత్ములను కూడా ఎందరో బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని రకాలుగానో శారీరకంగా వాళ్ళు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్థితులు శరీరపరంగా ఉంటాయి, కానీ భావపరంగా అసలు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆడంబరాలు కనపడవు, దుఃఖాలు కనపడవు. శరీరపరంగా ఇబ్బందులు కనపడవచ్చు, మళ్ళీ శరీరపరంగా కూడా ఆడంబరాలు కనపడవు. ఒక రామకృష్ణ పరమహంస ఎంతో సామాన్యమైన జీవితాన్ని గడిపారు. అలాగే ఉంటారు, అది నిజాయితీ. మిగిలింది అంటే అది నిజాయితీ అంటే ఏంటి? నిజమైన ఆధ్యాత్మిక మార్గము. మిగిలినవన్నీ కూడా ఇంకా మిమ్మల్ని మీరు చూసుకోవటమే. మీకు నచ్చితే మీరు ఎటైనా వెళ్ళొచ్చు, దానిదే ఉంది. కానీ మీలో అంతరంగ మానసిక మార్పు జరుగుతూ ఉంటే, మీరు సత్యత వైపు ప్రయాణిస్తూ ఉంటే అన్నీ కరెక్టే. మీలో చెడిపోయి మంచి పెరుగుతూ ఉంటే మీరు వెళుతున్న మార్గం కరెక్టే. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, మీ ఆత్మానుభూతి కోసం మీ ప్రాణశక్తి ఎరుక కోసం మీరు ప్రయత్నిస్తూ ఉంటే అన్ని మార్గాలు కరెక్టే. మీరు వెళుతున్న మార్గం కరెక్టే కాదు. మీరు ఆ మార్గానికి సేవ చేస్తూ ఉంటే, ఆ గురువు చెప్పింది వింటూ ఉంటే, ఆ గ్రంథం చెప్పింది వింటూ ఉంటే, ఆ మతం చెప్పింది వింటూ ఉంటే, మీరన్ని బాహ్య కార్యాలు చేస్తూ ఉంటే, వాటి ప్రచారాలు చేస్తూ ఉంటే మీరేమవుతున్నారో మీరు ఆలోచించుకోండి. కాదు, వీటన్నింటి వలన మేము ఎక్కడో ఒక మోక్షం పొందుతాం, మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఎక్కడో మంచివాళ్ళం అయిపోతాము అంటే అది మీ స్వీయ నమ్మకం. దాన్ని బట్టి తప్పకుండా మీరు మీ ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళిపోవచ్చు. నాకు అర్థమైంది, నేను చెబుతున్నాను. ఇది నమ్మమని కూడా చెప్పట్లేదు. నాది సాధారణ మానసిక స్థితి, నేను మీలాంటి సామాన్య మానవుడినే. ఇలా చెప్పేవాళ్ళందరినీ గొప్పవాళ్ళని భావించకండి. ఎందుకనంటే చెప్పటము తేలిక, చేయుట కష్టము. తాతకైనా వాని దాతకైనా, తాతకైనా దాతకైనా చెప్పుట తేలిక, చేయుట కష్టము. చెప్పటమే ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇలా ఎందుకు చెప్పగలుగుతారు అది కూడా చెబుతున్నాం మీకు. కొందరు కొన్ని మార్గాలు ఎంచుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక మోటార్ సైకిల్ మెకానిక్ ఉన్నాడు. ఆయన మొత్తం మోటార్ సైకిల్ ఓడదీసి బిగించేయగలడు, అది మనకు రాదు. ఒక కారు మెకానిక్ మొత్తం కారును ఓడదీసి బిగించేయగలడు, అది మనకు రాదు. ఒక విమానం నడిపే పైలట్ ఆకాశంలో విమానం నడుపుతాడు, అది మనకు రాదు. అలా అనేక వృత్తులలో ఆ వృత్తిని నేర్చుకున్న వాళ్ళు, ఆ మార్గంలో చదువుకున్న వాళ్ళు, ఆయా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేవాళ్ళు అనేక మంది ఆయా రంగాలలో నిపుణులై ఉంటారు. అవన్నీ మనకు రావుగా. ఎన్నున్నాయి ప్రపంచంలో? కోటాను కోట్లు. అలాగే కొంతమంది ఎంపికతో ఎన్నికతో ఈ మార్గంలోకి వచ్చి అనేక మంది మహాత్ములు అందించిన గ్రంథాలు చదువుకుంటారు. అనేక మంది మహాత్ములు రచించినటువంటి మార్గాలు, వాళ్ళు తయారు చేసిన గ్రంథాలు చదువుకుని ఆ మార్గాల్లో ప్రయాణిస్తారు. అలా అనేక గ్రంథాలు చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు. చదవటం పెద్ద విశేషం కాదు, చదవటం చాలా తేలికైన విషయం. అసలు ప్రపంచంలో అతి తేలికైన విషయం ఏంటంటే ఎదుటోడికి చెప్పటమే. ఏదైనా ఏముంది, అనేక లక్షల గ్రంథాలు ఉన్నాయి, అన్ని భాషల్లోనూ ఉన్నాయి, చదువుకొని చెప్పచ్చు. చెబుతున్న ప్రతివాడు సాధించిన వాడు కాదు, తన ఆత్మానుభూతిని పొందినవాడు కాదు, చెప్పే ప్రతివాడు జ్ఞాని కాదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో
దైవీ మార్గాలలో మత మార్గాలలో చాలా మంది మోసపోయేది ఇక్కడ. ఏ కొంచెం రెండో ముక్కలు చెబుతున్నా వాళ్ళ వెనక జనం సమూహాలకు వెళ్ళిపోతుంటారు. ఎందుకని వాళ్ళు ఏదో రక్షించేస్తారు, కాపాడేస్తారు, వాళ్ళకేదో బాగా తెలుసని. కాదు, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ప్రపంచంలో మిమ్మల్ని రక్షించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. మీ మానసిక స్థితిని మీరే స్థిరంగా తయారు చేసుకోవాలి. దానికి చదువుకోవాలి. ఇంకొకళ్ళకి అసలు వచ్చిందో రాలేదో తెలీదు. అవన్నీ రాని వాళ్ళు కూడా వచ్చినట్టు నటించవచ్చు కాసేపు. అది పెద్ద విషయం కాదు. అందుకని చెప్పేవాళ్ళందరూ కరెక్ట్ అనుకోకండి. అసలు చెప్పేవాళ్ళందరూ కరెక్ట్ అయితే, అంటే కరెక్ట్ కాదు అనడానికి మీకు నిదర్శనలు చెబుతున్నా. మతాల పేరు మీద కొట్టుకుంటారా? మతాల పేరు మీద దేశాలే యుద్ధాలు చేసుకుంటున్నాయి. దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి మతాల పేరు మీద. అంటే మా మతమే గొప్పది, ఈ మతానికి ఆ మతానికి పడదు. ఒకే మతంలో ఉన్న అనేక శాఖలకు పడదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యుద్ధాలన్నీ అలాగే జరుగుతున్నాయి. అలా మతాల పేరు మీద మనుషులు కొట్టుకుంటున్నారు, దేవుళ్ళ పేరు మీద మనుషులు కొట్టుకుంటున్నారు, ఇతర మత దేవుళ్ళని మనుషులు తిట్టుకుంటున్నారు, అనేక రకాలుగా ఇతర మత దేవుళ్ళని దూషిస్తున్నారు. అసలు వాళ్ళు నిజమైన దేవుళ్ళే కాదు, మా మతపు దేవుడే నిజమైన దేవుడు, మా గురువు గారే నిజమైన గురువు గారు, మా మాతాజీ గారే నిజమైన మాతాజీ గారు, మిగిలిన వాళ్ళంతా కాదు అని ఎంతో మంది చెప్పుకుంటూ సమూహాలు తయారు చేసుకుంటూ ఘర్షణలు పడుతూ ఆ సమూహాన్ని నమ్మించుకుంటూ పోతున్నారు. ఇంతకంటే అసత్యం ప్రపంచంలో ఉంటుందా? అంటే ఇది ప్రోత్సహించి చెబుతున్న వాళ్ళు ఎవరూ కూడా అనంతపు ఏకత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు కాదు. ఒక పరిమిత మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు, పరిమిత మతాన్ని సమర్థించుకుంటూ మాదే కరెక్ట్ అనేటువంటి ప్రచారకులు, వీళ్ళందరూ కూడా అసత్యవాదులు. అందుకని ఘర్షణలు రేగుతున్నాయి. మతం అనేది నాదిది అని చెప్పుకోవటానికి కాదు, పరిమితిలో ఇరుక్కుపోవటానికి కాదు. మతం అనేది ఒక విద్యాలయం లాంటిది, ఆధ్యాత్మిక విద్యాలయం లాంటిది. ఒక స్కూలు ఎక్కడో చోటకి వెళ్ళి మనం నేర్చుకోవాలి. అలా ఒక గురువు, ఒక జ్ఞాన గ్రంథం, ఒక దేవుడు, ఒక దేవత. ముందు ప్రారంభ దశలో మనకి విద్య నేర్చుకోవటానికి ఒక స్కూల్ కావాలి, ఒక ఏర్పాటు కావాలి. అలాంటి ఏర్పాట్లు మాత్రమే దాని నుంచి జ్ఞానాన్ని పొంది నువ్వు వసుధైక కుటుంబకం అంటే విశ్వము మొత్తము ఒకటే అనేటువంటి భావనకు నేను తీసుకెళ్ళాలి. అదే విశ్వాత్మ భావన, అనంత ఆత్మశక్తి భావన, ఏకాత్మ భావన. అంటే ఒకే భావన ఉంటుంది, అంతా ఒక్కటే విశ్వశక్తి, అందరికీ ఆధారం అదే. ఇక మానవులకు వచ్చేటప్పటికి మానవ జాతి పరంగా ఒకటే, మొత్తం మేమందరం మానవులం అనేటువంటి భావన నీలో కలిగింపచేయాలి. అది లేనప్పుడు అవన్నీ అసత్యములే. దానివల్ల ఏమవుద్దంటే కొట్టుకోవటం, ఘర్షణలు వస్తాయి. ఘర్షణలు జరుగుతున్నాయి. పరిమితత్వము ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది. పరిమితత్వం ఎప్పుడంటే, అందుకని భావరూపంలో అపరిమితత్వము అనంతత్వమునకు చేరుకోవడానికి మనిషిలో జ్ఞాన సంపద ఉంది. అలా ఆలోచించవచ్చు, నువ్వు అది తెలుసుకోవచ్చు. అదే నీలో ఉన్న ప్రాణశక్తి ఎరుక. నీ జ్ఞానం వేరు, నీ ప్రాణశక్తి వేరు కాదు. సంపూర్ణ జ్ఞానమే సంపూర్ణ ప్రాణశక్తి. ఈ సంపూర్ణత్వమే అనంత ఏకత్వపు ఆత్మశక్తి. అలా ముందుకు సాగాలి. అటువంటి ఏ విధానమైనా అది మంచిదే. అది ఏ మతం కావచ్చు, మార్గం కావచ్చు. అందుకని ఇవన్నీ కూడా విద్యాలయాలుగా మీకు ఏకత్వ భావనను పెంపొందించే విద్యను నేర్పాలి. ఏకత్వ భావన అంటే ఏంటి? కనీసం మానవ జాతిగా మనందరం ఒకటే అనే భావన పెంపొందించాలి. దేవుడి పేరు మీద కొట్టుకోవటం ఏంటి? ఎక్కడున్నాడే దేవుడు? ఒకవేళ ఉండుంటే కొట్టుకుంటున్నాం నాప్పుడు ఆ దేవుడు అంత క్రూరుడా, అంత రాక్షసుడా? ఆ దేవుడు అంత శాడిస్టా? దేవుడి పేరు మీద కొట్టుకు చచ్చిపోతుంటే పోనీ ఆ నిజమైన దేవుడు అన్నా చెప్పొచ్చుగా. అయ్యా నేను నిజమైన దేవుణ్ణి, మిగిలిన వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదంటున్నారు. ఓకే, పోనీ నిజమైన దేవుడిగా సృష్టి అంతా నాదే, నన్ను ఆరాధించిన వాళ్ళు కూడా నా వాళ్ళే, నన్ను అంగీకరించిన వాళ్ళు కూడా నా సృష్టి, నేను చేసిన వాళ్ళు ఎందుకు కొట్టుకు చేస్తున్నారని చెప్పొచ్చుగా పోనీ వాళ్ళకన్నా, ఆ నిజమైన దేవుడు వాళ్ళకన్నా. అలాంటి మనం విశాలంగా ఆలోచించటంలో అందుకని అజ్ఞానంలో ఇరుక్కుపోతున్నాం.
పరిమితత్వంలో ఇరుక్కుపోతున్నాం. ఆ పరిమితత్వంలోంచి బయటకు వచ్చి జీవించాలి. మనుషులంతా ఒక్కటే, కనీసం ఇది ఆ భావాన్ని పెంపొందింపజేసుకుని చదువుది అంతే. ఇందులో ఏమి ఉండదు. ఇక్కడ భావరూపంలోనే జరుగుతుంది. ఇది శరీరం ఏమీ అపరిమితత్వాన్ని పొందలేదు. శరీరం నశించిపోద్ది. ఎక్కడైనా శరీరాలు నశించిపోతాయి. భావరూపంలో అనంతత్వాన్ని, ఏకత్వాన్ని పొందుతావు. ఆ భావరూపమే శక్తి అన్నారు. శక్తి అనేది భిన్నమైంది కాదు. దాన్ని మీరు రకరకాలుగా ఊహించుకోవద్దు. భావరూపమే శక్తి. ఆ భావమే శక్తి. అందుకని భావమే జ్ఞానము, భావమే శక్తి. ఆ అంతరంగ భావాన్ని వ్యాపించుకుంటూ వెళ్తాం. చూడండి, ఇప్పుడు మనసు మనకి లిమిటెడ్గా ఉండదు, అన్లిమిటెడ్గా ఉంటుంది. మనసు ఎంత దూరమైనా ప్రయాణించగలదు, ఎన్ని విషయాలైనా తెలుసుకోగలదు, ఎన్నింటినైనా తనలో ఇముడ్చుకోగలదు. మనసులో మనకి ఎన్ని విషయాలని చూడండి, లక్షల కోట్ల విషయాలని. మామూలుగా ఆలోచించండి, సహజంగా ఆలోచించండి. మన శరీరపు సైజు అయితే మ్యాక్సిమం పోని ఒక 6 అడుగులు ఎత్తు, ఓ 2 అడుగులు వెడల్పు అనుకోండి, సుమారుగా చెబుతున్నా అంతే. ఇది మన శరీరపు సైజు. ఇందులో మనం నేను నా మనసు అనుకున్న దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ మన సైజులేగా. అంతమంది ఎలా పెట్టారు అంటే మనసు యొక్క అనంతత్వాన్ని తెలుసుకోండి. శక్తి స్వరూపము, భావరూపం ఎలా ఉంటుంది. మనం చూసినటువంటి చెట్టు, పుట్ట, చేమ దృశ్యాలన్నీ ఉన్నాయి, ప్రదేశాలన్నీ ఉన్నాయి, వాహనాలన్నీ ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. ఇంత అపరిమితమైనవన్నీ మనసులో పడుతున్నాయి, కానీ శరీరంలో పడతాయా అంటే మనసు యొక్క అనంతత్వాన్ని తెలుసుకోండి. శక్తి స్వరూపం అలా ఉంటుంది. శక్తి స్వరూపానికి పరిమితి లేదు, అసలు లిమిటెడ్నెస్ లేదు, బరువు లేదు, పట్టవనేది లేదు. మనసుకి ఎక్కడైనా ఇన్ని విషయాలు లోపల వేసుకున్నాను బరువుగా ఉందనేది ఉందా? అందుకని స్వీయ అనుభవంగా తెలుసుకోవాలి శక్తిని, ఎవరో చేతే కాదు. నువ్వు మొత్తం విశ్వాన్ని గ్రహించి మనసులో వేసుకోగలిగినా అది బరువుగా ఏమి ఉండదు. ఎందుకంటే అది విశ్వస్వరూపం. అదే శక్తి నువ్వు గ్రహిస్తున్నటువంటిది ఒకటే. అందుకే అన్ని అనంత ఆత్మస్వరూపమే, అన్ని శక్తి స్వరూపమే. నువ్వెన్ని గ్రహించినా అవి శక్తి స్వరూపంలోనే ఉన్నాయి, అవి శక్తిగానే ఉన్నాయి. అందుకని నాకు నేను బరువుగా ఉన్నాను, శక్తికి శక్తి బరువుగా ఉండదు. శక్తిలో శక్తి పట్టకపోవడం ఉండదు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి. శరీర భావనలో నిజంగా భావన కాదు, శరీర స్థితిలో లోపలే మన స్థితి ఇంతే 6-2. ఎన్ని విషయాలు పడతాయి కాదు. పోనీ ఏదో మోస్తానన్నానికి ఎంత బరువు మోయగలవు, కొంత బరువు మోయగలవు, ఓ పరిమితి ఉంది. ఏదో ఎత్తుకుంటాను, రాళ్ళు ఎత్తుతాను, బరువులు ఎత్తుతాను అన్న. ఇక్కడ శక్తి అనేది ఎందుకు అపరిమితం అంటే ఉన్నదంతా ఒకే శక్తి. మనం ఎంత తెలుసుకుంటున్నా అదే శక్తిని తెలుసుకుంటున్నాం. అవి విషయాలుగా, మనుషులుగా, సృష్టిగా వేరుగా మనకు అనిపించవచ్చు, కానీ మనం తెలుసుకుంటున్న శక్తి అదే. ఇప్పుడు సినిమా తెర మీద అనేక బొమ్మలు కదులుతూ ఉంటాయి, వాహనాలు వెళ్ళిపోతూ ఉంటాయి, విమానాలు వెళ్ళిపోతుంటాయి, రైళ్లు వెళ్ళిపోతుంటాయి, మనుషులు జీవిస్తూ ఉంటారు, ప్రదేశాలు కనపడుతూ ఉంటాయి. ఆ తెర అంతే ఉంది. ఇప్పుడు ఆ తెరకు అవన్నీ బరువైనయా? ఆ తెరని మీరు విడిగా చూడండి, ఏముండదు. అదొక క్లాత్ అంతే, అదొక రకమైనటువంటి క్లాత్, బట్ట. మన ఊరికి చింపితే చిరిగిపోద్దు కూడా అది. కానీ ట్రైన్లు వెళ్ళినా, విమానాలు వెళ్ళినా, ఇన్ని ప్రదేశాలు, మనుషులు, మొత్తం ఆకాశం, మొత్తం అంతరిక్షం చూపించిన గ్రహగోళాలున్నా ఏమీ అవడానికి బరువు లేదు, బాధ లేదు. ఎందుకనంటే అదంతా వెలుగు రూపంలో దాని మీద పడుతుంది. దానికి అసలు ఎటువంటి శ్రమ లేదు, బరువు లేదు, అది మొయిటు లేదు. జస్ట్ దాని మీద ప్రతిబింబాలు వెలుగు రూపంలో పడుతున్నాయి అంతే. అలాగే సర్వవ్యాపక అనంత ఆకాశతత్వము అనేటువంటి ఆత్మశక్తిలో ఆత్మశక్తి తెరగా ఉంది. ఇక్కడ దానిలోని ప్రతిబింబాలు ఇవన్నీ అంతే, దానిలోని దృశ్యాలు ఇవన్నీ అంతే. అవి కూడా ఎలా ఏర్పడుతున్నాయి? దాని చేతనే, ఆ శక్తి చేతనే. ఎందుకని? ఆ శక్తి యొక్క లక్షణములు అవి. అనంత ఆత్మశక్తిలో సృష్టి అనేటువంటి భావనాత్మకత ఉంది. అది ఆత్మశక్తి భావన, విశ్వశక్తి భావన. అది
ఆ భావరూపం మనకే సృష్టిలా కనపడుతున్నది, మనకు అనిపిస్తున్నది. మనం శరీర భావంలో ఉన్నాం కనుక అది నిజం అనుకొని ఘనత్వం అనుకొని వెళ్తున్నాం. కానీ అదంతా ఇప్పుడు తెర మీద పడుతున్నటువంటి కాంతి తరంగములు ఎలాగో ఆ కాంతి తరంగముల ద్వారా కనపడుతున్నటువంటి దృశ్యములు నిజంగానే ఉన్నట్టు తెర మీద ఉండబెట్టక మనం ఆనందించి వెళ్తున్నాం. కాంతి తరంగాలు అయితే ఆనందించంగా, అసలు బొమ్మలు కనపడకుండా కాంతి తరంగాలు కదులుతుంటే మనమే వెళ్తాం సినిమాకి. కానీ బొమ్మలన్నీ కాంతి తరంగాల వల్లనే వచ్చినాయి. కాంతి తరంగాల్లో ఘనత్వం లేదు, కాంతి తరంగాలలో ఎటువంటి విశేషమైనటువంటి విధానము లేదు, కేవలం కాంతి తరంగాలు. కానీ అవన్నీ తెర మీద పడేటప్పటికి బొమ్మలు అయిపోయినాయి. ఆ బొమ్మలన్నీ తెర మీద మొత్తం సినిమాని నడిపేస్తున్నాయి. అది ఏ బొమ్మలైనా కావచ్చు, విమాన బొమ్మలు కావచ్చు, ర్యాకెట్లు కావచ్చు, అంతరిక్షం కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ తెరకు ఎటువంటి భంగము కలగదు. అసలు తెర మీద పడినట్టు కూడా లేదు. తెరకైతే నా మీద ఏదో జరిగిపోతుందని లేదు, ఎప్పుడు తెర స్థితిగానే ఉంది. దాన్ని గమనిస్తున్న మనకి ఆ తెర మీద పడినటువంటి వెలుగుల వలన మనం సినిమాని ఆనందిస్తున్నాం తప్ప తెర సినిమాని ఆనందించదు. అసలు తన మీద ఒక సినిమా జరుగుతుందని దానికి తెలియదు. తెర తన సహజ స్థితి ఇదే అనుకుంటుందంటే. అలాగే అనంత ఆకాశం అనే తెరది, ఆత్మశక్తి తెరది. ఆ తెర మీద ఆ తెరలోనే ఆ తెరతోనే ఆత్మశక్తితోనే అంటే దానిలోనే ఉన్నటువంటి భావనాత్మకత ఈ సృష్టి అంతా. భావం అంటే ఏంటి? భావరూపం ఏంటి? ఏం లేదు, శక్తి రూపమే. భావం మనకు కనపడుతుంది, మన ఆలోచన మనకు తెలుస్తుందా? ఆలోచన ఉందని తెలుస్తుంది, ఆలోచనలో విషయం తెలుస్తుంది, ఆలోచనలో అర్థం తెలుస్తుంది. కానీ ఆలోచన ఎలా ఉందో తెలియదు, భావం ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. ఆలోచన ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కానీ అంతా నాలోనే జరుగుతున్నదన్న అనుభవం అయితే నాకుంది. సేమ్ అనంత సర్వవ్యాపక ఆత్మశక్తి ఆకాశము వలె సర్వము వ్యాపించింది. సర్వవ్యాపకం అంటే సినిమాతో పోల్చినప్పుడు అదే తెర, సినిమా కూడా అదే. ఎందుకని దానిలోనే మొత్తం దాని భావనలు నడుస్తున్నాయి సృష్టిగా. దాని భావనలు సృష్టిగా నడవటం ఏంటి అంటే శక్తి యొక్క లక్షణములు చలనాత్మకత. అది సజీవంగా ఉంది, అందుకని దానిలో భావాలు కదులుతాయి. చలనము భావాలన్నా నేను చలన ప్రక్రియ, అది సజీవత్వపు లక్షణము. ఆ లక్షణాన్ని తెలుసుకొని మనం మన సంపూర్ణ ప్రాణశక్తిని తెలుసుకున్నప్పుడు మనకి అటువంటి ఆకాశ స్థితి అనుభవం అవుతుంది, ఏకత్వ స్థితి అనుభవం అవుతుంది. అనేకత్వము ద్వంద్వత్వము ఎగిరిపోద్ది. అది తెలుసుకోనంత వరకు నేను ఒక మనిషిగా నన్ను భావించుకుంటున్న శరీర భావనలో, కాబట్టి మొత్తం సృష్టి భావన ఉంటుంది, అసలు శక్తి భావన తెలియదు. ఆ శక్తి భావన తెలియని వాళ్ళు ఏర్పరుచుకున్నటువంటి అనేక విధానములు అనేక రకాలుగా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి ఆధ్యాత్మికతలో. శక్తి భావనకి అసలు ఎల్లరాళ్ళు. ఒక రూప భావనలో దేవుడు, దేవత, విధానము, మతము, మార్గము, పరిమితి, మా దేవుడే గొప్ప, మా దేవతే గొప్ప, ఇలా ఘర్షణలు పడుతూ ఉంటారు. ఆ మార్గాల్లో సాగిపోతూ ఉంటారు. అవి ఏర్పరచబడింది ఎందుకు అనేదానికి మూల ఉద్దేశం తెలుసుకోవాలి. శక్తి భావన అర్థం కానటువంటి వ్యక్తికి, మనిషికి ఎలా అయితే అర్థమవుతుందో, శరీర భావనలో ఉన్న మనిషికి ఎలా అయితే అర్థమవుతుందో అలా చెప్పడానికి అనువుగా స్త్రీ పురుష రూపాలు తయారు చేశారు మన పూర్వీకులైన పెద్దలు. ఆ తయారు చేయబడినటువంటి రూపాలకి గుణములు స్వభావములు పెట్టి ఏం చెప్పారు? గుణము స్వభావము అంటే వీళ్ళని దేవుళ్ళు, దేవతలు అని పిలవాలి అని చెప్పారు. వాళ్ళ గుణములు స్వభావములు ఏం పెట్టారు అంటే వాళ్ళు మనలా కనబడుతున్న ఆకారములో మనిషిలాంటి దేవుడు, మనిషిలాంటి దేవత కనబడుతున్న వాళ్ళు శక్తి స్వరూపులు. వాళ్ళకి మనలా పరిమితులు లేవు, అపరిమితమైన అనంత శక్తి స్వరూపులు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు దాన్ని మానవ మేధస్సుతో పరిమితత్వంలో అర్థం చేసుకునేటప్పుడు అది మనిషికి ఎలా అర్థమైంది అంటే నేను నడుస్తాను కనుక వాళ్ళు నడవకుండా ఎక్కడికైనా వెళ్ళిపోగలరు, ఎంతవరకైనా టప్పన ప్రత్యక్షం అయిపోగలరు శక్తి స్వరూపులు.
రూపం అదే. వాళ్ళు శక్తి స్వరూపులు కనుక రూపం నాలాగా ఉంటుంది, కానీ వాళ్ళు భోంచేయక్కర్లేదు. అలా మనిషికి అతీతమైనటువంటి భావనలు వాళ్ళకి ఆపాదించుకొని వాటినే మాయలు మహిమలు అద్భుతాలుగా భావించుకున్నారు. ఆ భావన నుంచి బయటకు వచ్చేయండి. మళ్ళీ చెప్పాను, మతములు మార్గములు విధానములన్నీ కూడా విద్యాలయములు నర్సరీ ఎల్కేజీ యూకేజీ 1వ తరగతి 2వ తరగతి అలా పిల్లలకు విద్య చెప్పడానికి ఎలా ఏర్పాటు చేసి విద్యలు చెబుతున్నారో, విద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో అలా ప్రపంచవ్యాప్తంగా మతాలు ఉన్నాయి. ఇవన్నీ విద్యాలయములు. నీ యొక్క సంపూర్ణతని నీకు తెలియజెప్పే విద్యాలయములు. ఇందులో ఆ సంపూర్ణతను చెప్పకుండా మనం ఈ దేవతను పట్టుకుందాం, ఈ దేవుణ్ణి పట్టుకుందాం, వీళ్ళు అతీతమైనటువంటి శక్తులు కలిగిన వాళ్ళు కనుక మాయలు మహిమలు అద్భుతాలు చేసి మనల్ని రక్షిస్తారు, కాపాడుతారని నిరంతరము ఆ మాయలు మహిమలు అద్భుతాలు చెప్పేవాళ్ళు అందరూ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎందుకని అది విద్యాలయం, అది విద్య. ఒక పరిమితమైనటువంటి మానవుడికి మానవుడి రూపంలోనే చెబితే అర్థమవుతుంది. శక్తి అంటే అర్థం కావట్లేదు, నిరాకారం అంటే అర్థం కావట్లేదు, నిర్గుణం అంటే అర్థం కావట్లేదు, అనంతం అంటే అర్థం కావట్లేదు. కాబట్టి అర్థమయ్యేలా అనంతాన్ని పరిమితిలోకి తెచ్చి, నిర్గుణాన్ని గుణంలోకి తెచ్చి, నిరాకారాన్ని ఆకారంలోకి తెచ్చి, అది సగుణాన్ని చేసి అక్కడి నుంచి వెళ్ళి అనంతాత్మశక్తి వైపు, నిర్గుణం వైపు, నిరాకారం వైపు, అనంతం వైపు నిదానంగా నడిపిద్దాం, ముందు ఇలా అర్థమయ్యేలా చెబుదామని వాళ్ళు సగుణానికి, ఒక ఆకారానికి అనంతత్వాన్ని ఆపాదించారు. అదే శక్తి. వాళ్ళు మనలాగా ఉన్నారు, దేవుళ్ళు దేవతలు, కానీ వాళ్ళు అనంత శక్తి స్వరూపులు అన్నప్పుడు మనలాగా ఉంటారు, కానీ మనలా ప్రవర్తించరు కనుక వాళ్ళు మహిమపూరులు అనుకున్నారు. అంటే నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే విమానం ఎక్కి వెళ్ళాలి, లేదా రైలు ఎక్కి వెళ్ళాలి, కానీ వాళ్ళు ఏమీ లేదు, ఇక్కడి నుంచి అక్కడ ప్రత్యక్షం అయిపోగలరు. శక్తి స్వరూపులు అంటే అలా భావించుకున్నారు. వాళ్ళు ఏదైనా చేసేయగలరు, సమస్తము వాళ్ళకు తెలుసు. నాకు తెలియాలంటే నేను నా కంటితో కొంత దూరమే చూడగలను, చెవితో కొంత దూరమే వినగలను, అలా నా పంచేంద్రియాలతో కొంత తెలుసుకోగలను. కానీ వాళ్ళు శక్తి స్వరూపులు కనుక ఆ శక్తిని మహిమగా భావించుకొని వాళ్ళకు సర్వము తెలుసు అని వీళ్ళు అనేసుకున్నారు. అంటే ఒక అనంతత్వాన్ని పరిమితత్వంలో ఇమిడ్చి చెబుదాం అన్నప్పుడు వచ్చినటువంటి ఇంకొక రకమైన అజ్ఞానం అది. అక్కడ మాయలు మహిమలు అద్భుతాలు వచ్చినాయి. అందుకని అటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరో కూడా దీన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు, జీవితాలు వృధా చేసుకుంటారు. అవి కేవలం విద్యాలయాలు. నర్సరీలో జాయిన్ అయిన పిల్లవాడికి బొమ్మలను చూపించి ఆటలాడిస్తారు. ఎందుకనంటే ఇంటి దగ్గర బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లి చిన్న కుర్రవాడిని 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక బిడ్డని తమ ఇంటి నుంచి తీసుకెళ్లి ఇంకొకళ్ళ దగ్గర అప్పచెప్పి అక్కడ వదిలేస్తుంటే వాళ్ళు కంగారు పడిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులకి ఇల్లుకి అలవాటు పడిపోయి ఉంటారు. కొత్త ప్రదేశంలో ఉండలేరు కనుక అక్కడ ఉండటానికి వీలుగా వాళ్ళకి తెలిసినటువంటి బొమ్మలను అక్కడ పెడతారు, ఆడుకునే వస్తువులను అక్కడ పెడతారు. మేము నీకు ఆటలే నేర్పుతున్నాం, నీ ఇంటి లాంటి వాతావరణమే ఇక్కడ ఉంది, ఇదిగో నీలాంటి పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు చూడని ఎలాగోలా మాయ చేసి ఆ బిడ్డను అక్కడ కూర్చోబెడతారు. ఇంతకీ మాయ చేసి ఆ మాయకి తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. ఎందుకని వాళ్ళకు తెలుసు అది సత్యం వైపు, విద్య వైపు వెళుతున్న ప్రయాణం కనుక. అలా మీరు ఒక అనంతత్వాన్ని దేవుడు దేవత అనేటువంటి విధానములో ఇమర్చబడినటువంటి ఒక మతమును, ఒక మార్గమును, ఒక స్కూల్ను విద్యాలయముగా తీసుకొని అంగీకరించుకొని వెళ్ళాలి. అక్కడ బిడ్డను మాయ చేసి తల్లిదండ్రులు వదులుతున్నారు, అక్కడ ఉన్నవాళ్ళు మాయ చేసి ఉంచుకుంటున్నారు. ఎందుకు మాయ చేశారంటే విద్య కోసం, సత్యం కోసం. అలా సత్యం కోసం ఇవన్నీ మీకు ఉపయోగపడాలి, మిమ్మల్ని మీకు తెలియజెప్పడానికి ఉపయోగపడాలి. అంతే తప్ప అవి మిమ్మల్ని బంధించకూడదు. మీరు ఆ మాయలో ఇరుక్కుపోకూడదు, మాయే నిజమని ఉండిపోకూడదు. జరుగుతుంది అది మాయే నిజమని, మా మతమే నిజం అంటున్నారు, మా దేవుడే నిజం అంటున్నారు, మా గురువే కరెక్ట్ అంటున్నారు, కొట్టుకు చేస్తున్నారు. ఎవరికాళ్ళు వాళ్ళ మతాలని, వాళ్ళ గురువుల్ని, వాళ్ళ సంస్థల్ని, వాళ్ళ విధానాలని స్థాపించేసి భూస్థాపితం చేసేసి ఎప్పటికీ మాయ నిలిచిపోవాలనేటువంటి విధానంలో వాటిని ప్రచారం చేసుకొని ప్రకటింపజేసుకొని ఇంకా మాయలు మహిమలు అద్భుతాలు ప్రకటింపజేసేస్తూ ఉంటే ప్రజలందరూ మా వైపు వచ్చేస్తారని
పాపం అమాయకులైనటువంటి మనుషులకి నిజమైనటువంటి జ్ఞానం అందుకుండా అడ్డుపడిపోతున్నారు. ఆ సమూహాల్లో చేర్చేసుకుంటున్నారు. ఈ సామాన్యులు అందులో చేరిపోతున్నారు. ఎందుకంటే అది తేలిగ్గా ఉంది. నన్ను నేను తెలుసుకోవటం అంటే ఒక నిరాకారాన్ని భావించుకోవటం చాలా కష్టంగా ఉంది. ఎలా? ఆకారమే లేదుగా అక్కడ. నిర్గుణాన్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది మనసుకి. ఎందుకని అసలు గుణమే లేదుగా అక్కడ, స్వభావమే లేదుగా. లేని దాన్ని ఉందని ఎలా అనుకోను. కానీ ఉన్నదానికంతా ఆధారమై ఉన్నది ఆ లేనిదే. మనం లేదని అనుకుంటున్నటువంటి, అంటే ఎలా లేదది? ఆకారముగా లేదు, సాకారముగా లేదు, ఒక గుణముగా లేదు, ఒక స్వభావముగా లేదు. కానీ ఉన్నదంతా శక్తే. అది ఆకాశములే ఉన్నది. ఇది తెలుసుకోవాలంటే ముందు నువ్వు మొదటి నుంచి మొదలు పెట్టాలి ఎక్కడో చోట. అందుకని నీకు మొదలు పెట్టడానికి వీలుగా నర్సరీ స్కూల్లో పిల్లోడిని పడేసినట్టుగా నీకు ఒక మతము, ఒక మార్గము, ఒక దేవుడు, ఒక దేవతని నీకు అర్థమయ్యే రీతిలో అందించారంతే. అవి కేవలము కల్పనాత్మకత. మతము మనిషి తలలోంచి పుట్టిన కల్పన. దేవుళ్ళు దేవతలందరూ మనిషి తలలోంచి పుట్టిన కల్పన. నీకు అనంత ఆత్మశక్తిని, నీ ప్రాణశక్తి ఎరుకని, విశ్వశక్తి ఎరుకని నీకు కలిగించడానికి ఏర్పాటు చేయబడిన కల్పనాత్మక విద్యాలయాలే. అదంతా కల్పనే. అందులో ఇరుక్కుపోతే అదే మాయా, అదే జ్ఞానం, అంతకంటే లేదు. దానికంటే బెటర్ నువ్వు అసలు అటు వెళ్లకుండా శరీర భావంలో సామాన్యుడిగా జీవించిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే శరీరం నిజమే, బతుకున్నంత వరకు శరీరం నిజమే, సృష్టి నిజమే, కనబడే సృష్టి అంతా నిజమే. కానీ మతం ఎక్కడుంది అసలు? సృష్టిలో చెట్టు, పుట్ట, చామ, గుట్ట అన్ని కనపడుతున్నాయి, ఉన్నాయి, నిజం. అది ఇప్పుడు బతుకుతున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, అనుభవిస్తున్నాం. మనం నిజం, మన చుట్టూ ఉన్న సృష్టి నిజం. సృష్టిలో మనుషులు, వస్తువులు, విషయాలన్నీ నిజం. పాంచభౌతికమైనటువంటి సృష్టి అంతా కళ్ళ ముందు ఉంది. మతం ఎక్కడుంది? మతం అసలు ఎక్కడ కనపడుతుంది నీకు? మత ప్రార్థనాలయాలన్నీ మనుషులు కట్టుకున్నవే. మత ప్రార్థనాలయాలలో పెట్టబడినటువంటి మూర్తులన్నీ మనుషులు పెట్టుకున్నవే. అక్కడ ఆచార సాంప్రదాయాలన్నీ మనుషులు ఏర్పరుచుకున్నవే. అక్కడ గ్రంథాలన్నీ మనుషులు రాసుకున్నవే. ఎక్కడుంది అసలు? ఎక్కడ దేవుడు ఉన్నాడు? ఎక్కడ దేవత ఉంది? మీకు సూర్యుడు కనపడినట్టు, చంద్రుడు కనపడినట్టు, ఓ సముద్రం కనపడినట్టు, ఒక నీరు కనపడినట్టు, ఒక భూమి కనపడినట్టు, సృష్టి అంతా కనపడినట్టు దేవుళ్ళు దేవతలు కనపడితే అసలు ఇంత సమస్య లేదుగా. వాళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళం హాయిగా, మీరే సత్యమని. వాళ్ళు అసత్యము కనుకనే వాళ్ళు కనపడట్లేదు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నా వాళ్ళు రావట్లేదు. వస్తున్నారు, మాకు కనపడుతున్నారు, మా చెవులో గుసగుసలాడుతున్నారు, మాకు మాత్రమే చెబుతున్నారు, మీకు చెవటం లేదు, మాకు మాత్రమే కనపడుతున్నారు, మీకు కనపడరు, మేము మాత్రమే పవిత్రులు కనుక మా ద్వారా మీరు వాళ్ళ మాటలు వినండి, దేవుళ్ళ మాటలు వినండి, దేవతల మాటలు వినండి అని చెప్పేవాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. ఒకవేళ నిజంగా దేవుడు దేవత ఉంటే అందరికీ సమానంగానే కనపడతారు. కాదు, ఇప్పుడు దేవుళ్ళు దేవతలుగా ఇంకా మీకు సత్యతం చెబుతాను. మనం కొంతమంది శరీరంతో ఇక్కడ జీవించి శరీరాలు వదిలేసి దేవుళ్ళు దేవతలుగా ఆరాధింపబడినటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు. మహాత్ములు, గురువులు, అనేక మంది జీవన్ముక్తులు. ఇప్పుడు వాళ్ళు శరీరంతో ఉన్నప్పుడు ప్రపంచంలో అందరికీ కనపడ్డారా, కనపడలేదా? మేము దేవుళ్ళం గనక, దేవతలం గనక, మహాత్ములం గనక, గురువులం గనక, జీవన్ముక్తులం గనక పవిత్రులకే కనపడతాము, అపవిత్రులకు కనపడము అని వాళ్ళు బతికినంతకాలం అలా ఉన్నారా? వాళ్ళు శరీరంతో ఉన్నంతకాలం మొత్తం మనం ఎలా ఉన్నామో అలాగే జీవించారు, అందరికీ కనపడ్డారు. శరీరం ధరించి భూమి మీదకి వచ్చే అందరికీ కనపడి, అందరికీ జ్ఞానబోధలు చేసి, అందరూ మంచిగా ఉండండి అని చెప్పిన వాళ్ళు శరీరాలు వదిలేసినాక కొంతమందికి మాత్రమే కనపడి, కొంతమందికి మాత్రమే చెబుతాను, మిగిలిన వాళ్ళందరికీ కాదు, ఆ పవిత్రులకే చెబుతాను, మీరు అపవిత్రులు చెప్పమంటారా? అందులో ఎక్కడన్నా తర్కబద్ధమైనటువంటి జ్ఞాన విషయం ఉందా? అసలు ప్రజల్ని మోసం చేయటం తప్ప ఏమన్నా ఉందా? ఎందుకని శరీరంతో ఉండి వాళ్ళు కావాలని శరీరం తీసుకొచ్చినప్పుడే అందరికీ కనపడ్డారు, అందరితో కలిసిమెలిసి ఉన్నారు. దుర్మార్గులు, దుష్టులను కూడా ఆశీర్వదించారు. అప్పుడు శరీరం లేనప్పుడు ఒకవేళ కనపడే ప్రాసెస్ ఉంటే ఖచ్చితంగా అందరికీ కనపడతారు. మళ్ళీ చెబుతారు, బాబు మారండి 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 అని. వాళ్ళు వచ్చింది అందుకే కదా. ఈ కొంతమంది చెవుల్లోనే గుసగుసలాడతారా? అది మానసిక వ్యాధులు వచ్చినాయి వాళ్ళకి. మనోలోకంలో ఇరుక్కుపోయి అలా మహిమలో మాయలో అద్భుతాలని ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మభ్యతకు గురయ్యి అందరినీ తప్పుదోవ పట్టించుకుంటూ వెళ్తున్నారు. దయచేసి మిమ్మల్ని మీరు సరైన దిశలో పెట్టుకోండి.
నేను మతాలు తప్పంటలేదు, మార్గాలు తప్పంటలేదు, దేవుళ్ళు తప్పంటలేదు, దేవతలు తప్పంటలేదు, విధానాలు తప్పంటలేదు. అవన్నీ ఆధ్యాత్మిక విద్యాలయాలు. కేవలము ఒక పిల్లవాడిని నర్సరీలో జాయిన్ చేసి బొమ్మలతో ఆడించేది, బొమ్మల ద్వారా ఆ పిల్లవాడికి, ఆ బిడ్డకి అక్కడ వాతావరణాన్ని ముందు అలవాటు చేసి అక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ నాకు ఎటువంటి ప్రమాదము లేదు, వీళ్ళందరూ కూడా నాకు సంబంధించిన వాళ్లే, నాకు మేలు చేసేవాళ్లే, నాకు ఎటువంటి హాని చేయరని నమ్మకము కలిగించి అక్కడి నుంచి విద్య నేర్పుకుంటూ వెళ్తారు. తర్వాత అసలు బొమ్మలే ఉండవు. నర్సరీ అయిపోయినాక ఇంక బొమ్మలు ఉండవు, అక్షరాలు చదవటం మొదలు పెడతారు. అదే బొమ్మలతో అక్షరాలు చెబుతారు. ఎందుకని? బొమ్మలు అలవాటు కనుక. బొమ్మలు తీసేసి బొమ్మల్ని పుస్తకంలో ప్రింట్ చేస్తారు. ఏ ఫర్ యాపిల్, యాపిల్ బొమ్మ ఉంటుంది అక్కడ, పుస్తకంలో ప్రింట్ అయి ఉంటుంది. బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఆ బొమ్మలు ఉండి అక్షరాలు నేర్పుతారు. అక్షరాల నుంచి అక్షరం కలిపితే వచ్చే పదాలు నేర్పుతారు. పదాల నుంచి పదాలు కలిపితే వాక్యాలు నేర్పుతారు, వచ్చి తయారయ్యే వాక్యాలు నేర్పుతారు. అలా భాష యొక్క వ్యాకరణ పద్ధతి మొత్తం నేర్పి మీ భావాలని భాషలో ఎలా వ్యక్తీకరించవచ్చో నేర్పుతారు. అలాగే భౌతికమైనటువంటి విషయాలలో ప్రాపంచిక అభ్యున్నతికి, మీరు బ్రతకడానికి వీలుగా మీకు నచ్చిన వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వైపు వెళ్ళడానికి అవసరమైన విద్యలన్నీ మీకు అందిస్తారు. మీకు ఏది కావాలంటే అటువైపు వెళ్ళొచ్చు. కానీ మీరు జాయిన్ అయింది ఎక్కడ? నర్సరీలో బొమ్మలతో ఆడుకునే చోట జాయిన్ అయ్యారు. ఆ బొమ్మలే నిజమనుకొని నేను నర్సరీ నుంచి వెళ్ళనని మీరు అక్కడ కూర్చుంటే మీ పరిస్థితి ఏమవుతుంది? మీ బ్రతుకు ఏమవుతుంది? మీరేమవుతారు? ఆలోచించండి. నర్సరీలో 2.5 ఏళ్ల 3 సంవత్సరాల బిడ్డనే వేశారు. ఆ బిడ్డకి 5 ఏళ్ళు వచ్చినాయి, అక్కడే ఆడుకుంటుంది. ఆ బిడ్డకి 10 ఏళ్ళు వచ్చినాయి, అక్కడే ఆడుకుంటుంది. ఆ బిడ్డకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినాయి, అక్కడే బొమ్మలతో ఆడుకుంటుంది. ఆ జారుడు బల్లెక్కి జారుతుంది. సైజు పెంచారనుకుంటుంది బొమ్మలకి. ఆ బిడ్డకి 50 ఏళ్ళు వచ్చినాయి, అక్కడే ఆడుతుంది. ఆ బిడ్డకి 90 ఏళ్ళు వచ్చినాయి, అక్కడే ఆడుకుంటానంటుంది. అందులో అర్థమే ఉంది. దాన్ని ఏమంటారు? ఊహలో కూడా ఊహించలేకపోతున్నాను దాన్ని. మామూలు పిచ్చి కదా అది. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. అనంత నిరాకార నిర్గుణ అనంత ఆత్మశక్తిని, దానికి ఆకారం లేదు, ఆకృతి లేదు, శబ్దస్పర్శ రూపరస గంధములకు దొరికేది కాదు అది. అటువంటి ఆత్మశక్తిని తెలియటానికి, తెలుసుకోవటానికి సామాన్యుడికి అర్థం కావటం లేదు అన్న విధానంలో ఏర్పరచబడిన నర్సరీ స్కూళ్ళు, దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు. ముందు నీకు బొమ్మలను చూపించాలి. తర్వాత బొమ్మల నుంచి ఏం చేయాలి? అక్షరాలు నేర్పాలి. అక్షరాల నుంచి ఏం చేయాలి? పదాలు నేర్పాలి. పదాల నుంచి ఏం చేయాలి? వాక్యాలు నేర్పాలి. వాక్యాల నుంచి ఏం చేయాలి? నీ భాషా భావ వ్యక్తీకరణ నువ్వు ఆ భాష ద్వారా చేయగలిగే సమర్థతను పెంచాలి. అక్కడి నుంచి ఏం చేయాలి? నువ్వు బ్రతకడానికి అవసరమైన, నీకు నచ్చిన వృత్తి, వ్యాపార, ఉద్యోగాలకు అవసరమైనటువంటి అర్హతను సంపాదించేటువంటి నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళే విద్యను నీకు నేర్పాలి. అప్పుడు నువ్వు ప్రాపంచికంలో హాయిగా బతుకుతావు. ఎందుకని అదంతా అర్హతలు సంపాదించవు కనుక, ధనం సంపాదించుకొని ప్రాపంచిక విషయంలో ఎలా బతకాలో కూడా అందులోనే కలిసి వచ్చేసింది కనుక ఆ విద్యను ఉపయోగించుకుంటూ, ఆ భాషను ఉపయోగించుకుంటూ, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నువ్వు చక్కగా ఆ జ్ఞానంతో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు చేసుకుంటూ భౌతిక ప్రపంచంలో హాయిగా బతుకుతూ నీ కుటుంబ జీవితాన్ని ఆనందంగా సాగించుకుంటావు. ఇది భౌతిక విద్య. అలాగే ఆధ్యాత్మిక విద్య నీ సంపూర్ణత్వాన్ని నీకు తెలియజెప్పాలి. నీకు నిర్గుణము అంటే తెలియదు, గుణము లేకుండా ఆలోచించటం అనే స్థితి నీకు తెలియదు, గుణము లేని స్థితి నీకు తెలియదు, నిరాకారము ఆకారము లేని స్థితి నీకు తెలియదు, సామాన్యుడికి ఎవరికి తెలియదు. కానీ ఉన్నదంతా అదే స్థితి, అదే సర్వవ్యాపక ఆకాశ స్థితి కళ్ళ ముందు ఉంది మనకి. మనం ఆ ఖాళీ, అది ఖాళీ అనుకుని తిరుగుతున్నాం కూడా. దానిని అర్థం చేసుకోవటానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలో నర్సరీ స్కూల్లో కూర్చొని బొమ్మలతోనే ఆడుకుంటానని 90 ఏళ్ళు 99 ఏళ్ళు మరణం వచ్చే వరకు రోజు ఆ స్కూల్కి వెళ్ళి అక్కడే ఉంటాననేటువంటి బిడ్డ పరిస్థితి ఏంటో, అది ఎంత పిచ్చితనమో. ఇక్కడ కూడా ఈ మతాలు, మార్గాలు, నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప, నా దేవతే గొప్ప, నా విధానమే గొప్ప, నా పద్ధతే గొప్పని సమూహాలను తయారు చేసుకొని వీళ్ళు ఎంత వయసు వచ్చినా నర్సరీలో బొమ్మలతో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు అంతే.
కానీ అది నిజంగా తయారు చేయబడిన వ్యవస్థ. ఇక్కడ ఆధ్యాత్మిక విద్య ఏంటి అంటే, నువ్వు ఆ ఆకృతిని, ఆ దేవతనే, ఆ దేవుణ్ణి పట్టుకొని, ఆ దేవుడు దేవత ద్వారా నీకు చెప్పబడేటువంటి జ్ఞాన సంపదను పట్టుకొని, వాళ్ళు శక్తివంతులు అనేటువంటి విషయాన్ని పట్టుకొని, ఆ శక్తివంతుల శక్తి ఏంటి అని తెలుసుకునే ప్రయాణంకి వెళ్ళినప్పుడు నీ ప్రాణశక్తి నీకు తెలుస్తుంది, అనంతాత్మశక్తి నీకు తెలుస్తుంది, విశ్వశక్తి నీకు తెలుస్తుంది, దైవశక్తి నీకు తెలుస్తుంది. మొత్తంగా శక్తి నీకు అనుభవం అవుతుంది. దానికి ఈ ప్రయాణం. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళని వాళ్ళందరూ నర్సరీలో కూర్చొని ఆడుకుంటున్న వాళ్ళు మీ సమూహాలు మీరు ఎన్ని చెప్పుకున్నా, మీరు ఎంత వయసు వచ్చినా నర్సరీలో ఆడుకుంటున్నారు అంతే. ఇక మీ ఇష్టం, ఆడుకునే వాళ్ళు కొట్టుకోవచ్చు. ఆటలు ఆడుకునే వాళ్ళు అందరూ కొట్టుకుంటారు కదా చిన్నపిల్లలు. నా బొమ్మ నీకేమన్నా, ఈ బొమ్మ నాది, అది నాది, ఇది నీది, నీ బొమ్మ నీదే, నా బొమ్మ నాదే, నా బొమ్మే మంచిది, నీ బొమ్మ మంచిది కాదు, నీ బొమ్మను ఎరగొట్టేస్తాను, నీ బొమ్మను పగల కొట్టేస్తాను అని కొట్టుకుంటారు, ఘర్షణలు పడతారు. వాళ్ళ బొమ్మను నీళ్ళు పగల కొట్టేస్తారు, వీళ్ళ బొమ్మను నాళ్ళు పగల కొట్టేస్తారు, నా బొమ్మే గొప్పదంటారు. అదే సేమ్, నా మతమే గొప్ప, నా దేవుడే గొప్ప, నా విధానమే గొప్ప అని మీరు ఎంత ఎదిగినా బాల్య చాపల్యములో సాగుతున్నారు. ఘర్షణలు పడే వాళ్ళందరూ, పరిమితత్వాన్ని సత్యమని భావించుకునే వాళ్ళందరూ, ఆ పరిమితత్వ సత్యములో ప్రజలనందరినీ ఆకర్షించి సమూహంగా తయారు చేసే వాళ్ళందరూ బాల్య చాపల్యతలో ఉన్నటువంటి వృద్ధులు అంతే. మీరు ఎంత వయసైనా కావచ్చు, బాల్య చాపల్యతలోనే ఉంది మీ మనోస్థితి. అక్కడ అంటే మీ జ్ఞాన మనోస్థితి అక్కడ ఆగిపోయింది. మీ శరీరం పెరిగింది, మీ భౌతికపు మనసు పెరిగింది, కానీ జ్ఞాన మనస్సు పెరగలేదు. జ్ఞాన మనస్సు బాల్యంలోనే ఉండిపోయింది. అది బాల్య చాపల్యతలో ఉన్న బాల జ్ఞానులు మీరు అంతే. ఇంకా మిమ్మల్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా మీకు జ్ఞానం రాదు ఈ జన్మకి. మీకు రాకపోయినా పర్వాలేదు, ఇది నిజమని అనేక మందిని మళ్ళీ అందులోకి లాగేస్తున్నారు. పాపం అనేక మంది అందులోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా కూడా శరీరపరంగా ఎదిగిన వాళ్ళు, భౌతికమైనటువంటి విషయాల పరంగా ఎదిగిన వాళ్ళు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎల్కేజీలో ఉన్న బాలకులు, బాలికలు. వీళ్ళని మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏమీ చేయలేం. వాళ్ళు అక్కడే కూర్చుంటా ఉంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఉంది. కానీ విషయాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని జ్ఞాన వృద్ధులుగా చేసుకోవాలి, జ్ఞానులుగా మారాలి. మీరు జ్ఞానులు అవ్వాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. శరీరాలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి. ఇంక దానికి ఏం లేదు. అలాగే శరీరం శిథిలం అయిపోద్ది, దాన్ని ఆపలేం, మరణాన్ని ఆపలేం. అలాగే భౌతికమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు మీరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా చదువు రాని వాళ్ళకు కూడా భౌతిక విజ్ఞానం ఉంటుంది. ఎంతో కొంత బ్రతకడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి. చదువు లేని వాళ్ళందరూ బతుకుతున్నారుగా. చదువులు ఈ మధ్య కాలంలో వచ్చినాయి. పూర్వం అసలు చదువులు ఎక్కడ ఉన్నాయి? ఆదిమ మానవుల కాలంలో చదువులు స్కూళ్ళు ఉన్నాయా? ఎలా బతకాలో నేర్పారా? చేపకి ఎలా ఎదాలో ఎవరైనా నేర్పుతారు? ఇప్పుడు జంతువులన్నిటికీ విద్యాలయాలు ఉన్నాయా? మనిషికి చదువుల ఆవశ్యకత కూడా ఎందుకు అవసరమైందంటే, మనిషి అనేక రకాలైనటువంటి భౌతిక వస్తువులను కనుగొన్నాడు, విషయాలను కనుగొన్నాడు. మనిషి మానవలోకాన్ని ఒకటి నిర్మించుకొని ఆ మానవలోకంలో తనకు అన్ని రకాల అనుకూలతలకు ఉపయోగపడే వస్తువులను, విషయాలను తయారు చేసుకుని అందులో బతుకుతున్నాడు. సృష్టి సహజంగా బతకట్లేదు, అందుకని చదువులు అవసరమైంది. ఇప్పుడు వాహనాలు తయారు చేసుకున్నాం, రిపేర్ వస్తే విజ్ఞానం కావాలి, రిపేర్లు చేయాలి. అలాగే ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టుకోవడానికి విజ్ఞానం కావాలి. అలా మనం జీవించే ప్రతి దానికి దాన్ని చేయగలిగిన సమర్థత కలిగింది కావాలి. ఎందుకంటే మనం మొత్తం ప్రపంచంలో సృష్టిలో ఉన్న అన్నింటికి విడిగా మానవలోకం నిర్మించేసుకున్నాం. కానీ మిగిలిన జీవులన్నీ చూడండి, విశ్వంలో మిగిలిన అన్ని సమస్త గ్రహగోళ నక్షత్రముల నుంచి జంతువుల వరకు ఒక్క మనిషి తప్ప అన్ని సృష్టి సహజంగా జీవిస్తున్నాయి. అందుకని వాటికి విద్యాలయాలు అక్కర్లా. మనకు విద్యాలయాల ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే, మనం సపరేట్గా వచ్చాం. బట్టలు కట్టుకుంటాం, రకరకాల బట్టలు తయారు చేసుకుంటాం. కాబట్టి అసలు బట్టలు ఎలా తయారు చేయాలి? బట్టలు తయారవ్వాలంటే అసలు ముందు ఏం పండించాలి, ఏం పెంపొందించాలి, ఎటువంటి మిషనరీ కావాలి, ఇలా ప్రతి విషయంలోనూ మనం సృష్టికి భిన్నంగా ఇంకో సృష్టి తయారు చేసుకున్నాం కనుక మనం తయారు చేసుకున్న సృష్టిని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం మనకు అవసరమయ్యి అది విద్యగా పెట్టుకున్నాం అంతే. అంతకు మించి ఏం లేదు. అందులో మిగిలినటువంటి ఏ జీవరాశికి సృష్టి సహజమైన జీవితమే తప్ప విద్యాలయాలు లేవు.
ఇక్కడ ఇప్పుడు మనం సృష్టి సహజమైన విద్య ఏంటి అంటే ఆధ్యాత్మిక విద్య. మనం చదువుకునే చదువులు కేవలం ప్రాపంచిక చదువులు, దేనికి పనికిరావు. ఆధ్యాత్మిక విద్య సృష్టి సహజమైన విద్య. ఇంత అనంత సృష్టి ఏంటి అసలు? ఇంతమంది మానవుల నుంచి మానవులు పుట్టడం ఏంటి, మానవులు మరణించడం ఏంటి, జనన మరణాలు ఏంటి, జీవులన్నిటికీ జనన మరణాలు ఏంటి, జడ పదార్థములు ఏంటి, చైతన్య పదార్థములు ఏంటి, ఇంత అనంత సృష్టి ఇంత క్రమశిక్షణంగా సాగటం ఏంటి, ఈ పద్ధతులు ఏంటి, విధానములు ఏంటి అని అన్నీ నువ్వు గ్రహించుకుంటూ వెళుతూ ప్రయత్నించేదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది సహజ సృష్టి చదువు, ఇది సహజ జ్ఞానం. ఈ మనిషి తెలుసుకోవలసిన సహజ జ్ఞానం. ఎందుకంటే నీ జ్ఞానం అది, నువ్వే సృష్టిలో ఉన్నావు, నువ్వు సృష్టికి భిన్నంగా లేవు. నీ సహజత్వాన్ని నీకు తెలియజెప్పేటువంటి చదువు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందులో భిన్నత్వాన్ని మనం నేర్చుకోకూడదు, అసలు పరిమితత్వాన్ని నేర్చుకోకూడదు. మనం సృష్టి మొత్తం కలిసే ఉన్నాం. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నాం, సృష్టి అంతా గాలి ఉంటుంది. జీవులకి అన్నింటికి గాలి కావాలి. మా మతం వాళ్ళకి గాలి అక్కర్లేదండి, మా మతం వాళ్ళకి గాలి మా దేవుడు విడిగా ఇస్తాడు, మా దేవుడిని అనుసరించే వాళ్ళకి గాలితో పని లేదండి, మా దేవుడు మా గాలి వేరు, మా సూర్యుడు మా సూర్యరశ్మి వేరు, మా వెలుగు వేరు, మా చీకటి వేరు, మా భూమి వేరు. పంచభూతాలను వేరు చేసుకుంటారా? మతం వేరుతో చేయగలరా మీరు? అక్కడే అర్థమైపోవట్ల మనంత మూర్ఖత్వంలో సాగుతున్నామని. ఎక్కడ దేన్ని వేరు చేయగలం మనం? పంచభూతాలలో దేన్ని మా మతానికి ఆపాదించుకుని వేరు చేయగలం? మా దేవుడికి ఆపాదించుకుని వేరు చేయగలం, మా గురువుకి ఆపాదించుకుని వేరు చేయగలం. ఏది వేరు చేయలేం. సహజ సృష్టిని వేరు చేయటం ఎవరికి కుదరదు, అది సహజ సృష్టి. అందుకని ఆ సహజ సృష్టికి సంబంధించినటువంటి సహజ జ్ఞానాన్ని నువ్వు పొందటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందులో మొత్తం సృష్టి ఉంటుంది, సృష్టికి మూల కారణమైన ఆత్మశక్తి ఉంటుంది. మనం శరీరంతోనూ ఉంటాము, శక్తిగాను ఉంటాము. అందరి శరీరాలు ఉంటాయి, అందరి శరీరాలు శక్తిలో ఉన్నాయని తెలుస్తాయి. అదే ఆకాశ స్వరూప అనంత ఆత్మశక్తి అని ఇటువంటి జ్ఞాన సంపదని అనుభవపూర్వకంగా పొందడానికి అవసరమైన సాధనలు ఉంటాయి. జ్ఞాన బోధలో ఉంటాయి, సాధనలో ఉంటాయి. ఆ వైపు ప్రయాణం సాగుతూ ఉంటుంది. అందుకని సత్యాన్ని తెలుసుకోండి ముందు. కనీసం అంటే ఇప్పుడు సోదరు అడిగారు ఏమనంటే, ఆధ్యాత్మిక సాధకుడు నిద్రకు ఉపక్రమించే ముందు ఎలా ఆలోచించాలి అంటే, నిద్రపోవడానికి ముందు ఎలా ఆలోచించాలి, మళ్ళీ మెలకువ వచ్చాక ఏ భావనతో ఈ భౌతిక లోకంలోకి, కుటుంబ వాతావరణంలోకి, దేహ భావనతో వ్యావహారిక సత్యంగా కలుపుకోవాలి అంటే, ఇంత ఎందుకు నిద్రకు ఉపక్రమించే ముందు ఎలా ఆలోచించాలి, మెలకువ వచ్చినాక ఎలా ఆలోచించాలి. ఏదో ఆధ్యాత్మికంగా అంటే ఎప్పుడు ఇదిగో ఇప్పుడు చెప్పుకుంటున్నట్టే ఆలోచించాలి. నిద్రకి వెళ్లే ముందు ఒకటి, నిద్ర లేచినాక ఒకటి, ఏమీ లేదు. ఎప్పుడూ అనంతత్వపు చదువుకుంటాం అంతే. శరీరపరంగా వ్యావహారిక జీవితం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అనంతత్వపు చదువు అన్నాను, ప్రాణశక్తి చదువు అన్నాను, ఆత్మశక్తి చదువు అన్నాను, విశ్వశక్తి చదువు అన్నాను, ప్రకృతి శక్తి చదువు అన్నాను, అదే దైవ చదువు అని చెబుతున్నాను, అదే ఆధ్యాత్మిక చదువు అంటున్నాను, అదే ఆత్మజ్ఞాన చదువు అంటున్నాను. ఈ విషయమే మహాత్ములందరూ చెప్పారని చెబుతున్నాను. ఓకే, అంతవరకు కరెక్టే. అలా అనుకుంటున్నాం కదా అని శరీరం అబద్ధము కాదు. ఎందుకని అసలు తెలుసుకుంటుంది శరీరం ద్వారానే. ఈ శరీరం లేకపోతే తెలుసుకునే ప్రక్రియ లేదు. మాట్లాడగలిగింది, చెప్పగలిగింది శరీరమే, వినగలిగింది, అర్థం చేసుకోగలిగింది శరీరమే. అలా శరీరం అనే మాధ్యమం ద్వారా భావరూప శక్తి లేదా శక్తి రూప భావం మాటల ద్వారా బయటకు వస్తుంది నాలోంచి. అంటే నాలోంచి శక్తి భావరూపంలో భాషగా బయటకు వస్తుంది. మీలోని శక్తి భాష రూపంలో ఉన్న దానిని భావరూపంలోకి గ్రహించి అర్థం చేసుకుంటుంది. ఇక్కడంతా శక్తి ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు భాష రూపంగా వచ్చిందేంటి శక్తి, నాలోని భావరూప శక్తి భాష రూపంగా అక్షరాలుగా మారింది. ఆ అక్షరాలు మీ చెవుల్లో దూరినాయి. అంటే అక్షరాలు ఏంటప్పుడు శక్తి స్వరూపాలు, అందుకే వాటి పేరు అక్షరములు. అక్షరము అంటే క్షరముగానిది, నశింపు లేనిది అని శక్తి. కానీ అది ఎలా వెళ్ళింది? శబ్ద రూపంలో, అక్షర రూపంలో వెళ్ళింది. శక్తే మీ చెవిలోకి వెళ్ళింది. ఆ శక్తి మీలో ఉన్న శక్తి దాన్ని గ్రహించింది. అంటే మీతో ఉన్న శక్తితో కలిసిపోయి మీకు అర్థమైంది. ఇప్పుడు శక్తిగా చూస్తే మీరు నేను వేరు వేరు కాదు. నాలోని శక్తి మీలోకి వచ్చేస్తుంది.
అలా ఎవరెక్కడ చదువుతున్నా వాళ్ళలోని శక్తి మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. శక్తి అంతా ఏకత్వంగానే ఉంది, అది శబ్దరూపమా భావరూపమా అని కాదు. అలా శక్తి నిరంతరం, శక్తి ప్రవాహం సర్వవ్యాపకంగా ఆకాశం వలె ఉంది. కానీ సృష్టిగా చూసుకుంటున్న మనకు ఆ శక్తి భావన తెలియదు కనుక పరిమితంగా ఉంది, శరీర భావంలో ఉన్నాం. కాబట్టి శరీరం లేకపోతే అసలు చెప్పటము కుదరదు, వినటము కుదరదు, తెలుసుకోవటము కుదరదు, చదవటము కుదరదు, అర్థం చేసుకోవటము కుదరదు, ఏది కుదరదు, అసలు సాధనే కుదరదు. లేదు, శరీరం లేదు, ఇంకేమీ లేదు. దానికి ఉదాహరణ నిద్రపోయాం, శరీరం లేదు. ఇప్పుడేముంది, అక్కడ ఏం లేదు, దాని నిద్రాస్థితి అన్నాం. అలాంటి స్థితి అయిపోద్ది. అందుకని నేను అనంతాత్మశక్తిని మనకు అనుభవం అయ్యే వరకు, అంటే శూన్య స్థితి కాదుగా, ఏమీ తెలియని స్థితి కాదుగా, ఏమీ లేని స్థితి కాదుగా, అది ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితి. ఉన్నది ఎలా ఉంది? నిరాకారంగా ఉంది, నిర్గుణంగా ఉంది, అనంతంగా ఉంది, అఖండంగా ఉంది. ఉన్నదంతా అదే. ఎన్ని ఉన్నాయి అనుకుంటే సృష్టిలో అన్నీ అదే, కానీ అది ఆకాశములా ఉంది. అది ఉన్నది, లేనిది కాదు. ఇప్పుడు శరీరం లేకపోతే ఏమవుద్దంటే ఏమీ లేదు, అసలు తెలుసుకోవటానికి కూడా లేదు. నిద్రపోయాను, ఏముంది? ఏమి లేదు. లేచినా చదువుతున్నా, నిద్రపోయాను. మరి నిద్రలో ఏముంది? ఏమి లేదు. అదేంటి నిద్రలో ఏమీ లేకపోవటం అంటే? ఏమీ లేకపోతే నువ్వు చచ్చిపోవాలిగా. నేనున్నాను, మరి ఉన్నావని నీకు తెలుసా? నాకు తెలియదు. మరి అప్పుడు ఏం జరిగింది? అది నాకేమీ తెలియదు. ఆ ఏం జరిగిందో మొత్తం ఆధ్యాత్మికత చెప్పుద్ది, ఆత్మజ్ఞానం చదువు చెప్పుద్ది, ఆధ్యాత్మిక చదువు చెప్పుద్ది. అప్పుడు నువ్వు నీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళావు అని స్టెప్ బై స్టెప్ నీకు అన్ని నేర్పుద్ది. అలా నేర్పాలంటే నీకు శరీరం ఉండాలి, అది నిద్రపోవాలి, అది నిద్ర లేవాలి, అది పంచేంద్రియాలతో అన్నింటినీ గ్రహించాలి, అన్నింటినీ తెలుసుకోవాలి, అన్నింటినీ అనుభవించాలి. అలా అనుభవిస్తూ జ్ఞానాన్ని అది గ్రహిస్తూ ప్రాపంచిక విషయ జ్ఞానాన్ని ఎలా పొందుతుందో అలాగే ఆత్మజ్ఞానాన్ని కూడా అది పొందేస్తుంది. అలా పొంది తనలో తాను లయమైపోద్ది. అంటే ఇది ఎలాంటిదంటే, నీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, నీళ్ళని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, గ్లాసులోనో దేంట్లోనో పోసి, గడ్డగట్టేసింది, ఐస్ అయిపోయింది. ఇప్పుడు ఐస్ అయిపోయింది, ఐస్ గడ్డలా తయారైంది. అదేంటి నీళ్ళేమైపోయినాయి అని అడిగాడు అది తెలియని చిన్నపిల్లడు. గడ్డ కట్టేసి ఇంతకుముందు నీళ్లు పెట్టాను కదా అని. అంటే ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో గడ్డ పెడుతుంది అనేది తెలియనప్పుడు అంతేగా. తెలిసిన వాళ్ళకి తెలుసు, కానీ తెలియని వాళ్ళకి ఏమైంది? ఇప్పుడు నీళ్ళు ఏమైపోయినాయి, ఫ్రిడ్జ్ ఏదో మాయ చేసేసింది. ఫ్రిడ్జ్లో ఒక మాయ జరుగుతుంది. ఏంటి అంటే, నీళ్లను పెడితే గడ్డగా అయిపోతుంది, దాన్ని ఐస్ గడ్డ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఐస్ గడ్డని బయట పెట్టామనుకోండి, కాసేపటికి నీళ్ళు అయిపోతాయి, మళ్ళీ నీళ్ళు అయిపోతాయి. అంటే ఇప్పుడు గడ్డ తన ఒరిజినల్ స్థితిని పొందేసింది. అలాగే మనిషి ప్రాపంచిక భావనలో సృష్టిలో ఉన్నప్పుడు తనని ఎలా భావించుకుంటున్నాడు, ఆ శరీరంతో గ్రహిస్తూ వెళితే ఆ శరీరమే అనంతత్వం అయిపోద్ది, ఆ గడ్డ నీళ్ళు అయిపోయింది, ఆ మనిషి అనంతం అయిపోతాడు. అంటే శరీరం అనంతం అవుతుందని అనబాకండి, అది పంచభూతాత్మక శరీరం కనుక పంచభూతాల్లో కలిసిపోద్ది. భావనాత్మకత, భావము, ఆలోచన ఇవన్నీ కూడా జ్ఞానము, ఇదంతా కూడా శక్తి స్వరూపము కనుక శక్తిగా ఉండిపోద్ది. అనంతాత్మశక్తి ఆల్రెడీ ఉంది ఇక్కడ, అందులోనే ఇదంతా సినిమా జరుగుతుంది, తెరమైన సినిమా లాగా. కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. కాబట్టి మెలకువలోనూ అదే ఆలోచించాలి, నిద్రలోనూ అది, నిద్రపోయే ముందు అలా ఆలోచించాలి. ఎందుకంటే నిద్రలో ఆలోచించడం మనకు కుదరదు కనుక. కాకపోతే కొంతమంది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సోదరి ప్రశ్నేస్కి ఎందుకు వేశారంటే, కొంతమంది చెబుతూ ఉంటారు, మీరు నిద్రకు ముందు ఈ భావాలు ఆలోచిస్తే నిద్రంతా భావాల్లోనే సాగినట్టు లెక్క అని. నిద్ర లేవగానే మళ్ళీ ఎలాంటి భావాలు తెచ్చుకోండి అని చెప్తూ ఉంటారు. అవన్నీ కరెక్టే ఎప్పుడు విద్యాలయంలో సాధక దశలో, అది ఎవరు ఏ విధంగా చెబుతారో ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చేముంది. కానీ మొత్తంగా నువ్వు నీ వైపు ప్రయాణించాలి, నీ అనంతత్వాన్ని తెలుసుకునే వైపు నువ్వు ప్రయాణించాలి. దానికి శరీరం అనేటువంటి ఈ సాధనం లేకపోతే అసలు కుదరదు. కాబట్టి శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, శారీరక ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. శరీరాన్ని నడిపేది మనసు కనుక మనసును జాగ్రత్తగా పెట్టుకోవాలి, మనసును ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మానసిక ఆరోగ్యం పాడు చేసుకోకూడదు.
అందుకని ముందు ప్రధానమైన అంశాలు ఏంటి మనిషికి అంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము. శారీరక మానసిక ఆరోగ్యాలు కరెక్ట్గా ఉండాలి అంటే మొత్తం మన కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. కుటుంబం లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లిదండ్రులు ఉన్నారుగా, వాళ్ళతో పాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారుగా. మనల్ని మనం వివాహం చేసుకుని కుటుంబంలోకి వెళ్తున్నాంగా, పిల్లల్ని కంటున్నాంగా. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కరెక్ట్గా పెట్టుకోవాలి. అందుకే మహాత్ములు కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కాబట్టి ముందు ప్రాధాన్యత ఏంటి? ముందు నా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి, కుటుంబ ఆరోగ్యం కరెక్ట్గా ఉండాలి, అంటే కుటుంబ శాంతి. అలాగే సమాజంలో బ్రతుకుతున్నాం కనుక సామాజిక శాంతి, ఎటువంటి అశాంతులు తెచ్చుకోకూడదు. వీటన్నింటికి సరిపోయినటువంటి ఆర్థిక వనరులు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. ఏమండి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటే ఇంక జీవితం దానికి సరిపోయింది కదండి, మరి అందరూ అలాగే బతుకుతున్నారు కదండి అంటే కాదు. తృప్తితో, అంటే ఆర్థిక వనరులకి ఉపయోగించే సమయం తగ్గించుకోవాలి. శారీరక మానసిక కుటుంబక శాంతులకు ఉపయోగించుకునే సమయాన్ని తగ్గించుకోవాలి. తృప్తి చెందుతూ ఉంటే సమయం తగ్గుతూ ఉంటుంది. నాకు ఇవి చాలు, ఈ వనరులతో నేను బతుకుతాను అని ఎక్కువ కోరుకునేవాడు ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ప్రయత్నించాలి, అంటే ఎక్కువ కాలం గడపాలి. మళ్ళీ అందులో తప్పులు చేస్తే కర్మఫలాలు వస్తాయి. కాబట్టి తృప్తి చెందుతూ, పూర్వపు ఋషులు, మునులు, యోగులు అదే చేశారు. శరీరం బ్రతకడానికి ఎంత అవసరమో, కుటుంబం బ్రతకడానికి ఎంత అవసరమో, కుటుంబంలో ఉంటూ ఇంద్రియ సుఖాలకి ఎంత టైం కేటాయించాలో అలా అన్నీ చేసుకున్నారు. భార్యాభర్తలు, పిల్లలు అంతా ఉంది. మనందరం ఋషి, ముని, యోగుల సంతతి. సంసారాలు వదిలిపెట్టి పారిపోమని ఎవరు చెప్పలేదు అసలు. అలా తృప్తి చెందితే సమయం మిగులుతుంది. మిగిలిన సమయాన్ని దీనికి ఉపయోగించుకోవాలి. అందుకని ప్రధానమైన అంశం ముందు కుటుంబ జీవితం, ప్రధానమైన అంశం శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, కుటుంబక శాంతి, ఆర్థిక శాంతి, సామాజిక శాంతి. ఎన్ని రకాలు ఉంటే అన్ని శాంతిగా వెళ్ళాలి. అన్ని శాంతిగా వెళ్తూ సమయం మిగలాలి అంటే అన్నింటిలో నువ్వు అతి తక్కువగా ఉన్నంతలో తృప్తిగా బతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అక్కడ తృప్తిగా ఉండు. సమయం మిగిలేలా నువ్వే ప్రయత్నించుకో, అది నీకే తెలుస్తుంది ఎలా ప్రయత్నించుకోవాలో. ఎందుకని కుటుంబ జీవితం నీది కనుక, మనసు నీది కనుక, శరీరం నీది కనుక, కుటుంబ సభ్యులు నీ వాళ్ళు కనుక, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేది నువ్వు కనుక, ధన సంపాదన చేసేది నువ్వు కనుక, ఇందులో నిర్ణయాత్మకత కూడా నీదే అయి ఉండాలి. ఎందుకని ఎటువంటి ఇబ్బంది లేని నిర్ణయాత్మకత ఉండాలి. సమయం మిగిల్చుకోవాలి. ఆ మిగిలిన సమయంలో ఇచ్చేయాలి. అంతే తప్ప కుటుంబ జీవితాన్ని పాడు చేసుకొని శరీర మనస్సులను పాడు చేసుకుని నువ్వు సాధించలేవు. శరీరం అనారోగ్యంతో ఉంటే నీ మనసు నిలబడదు. మనసుకి మానసిక బాధలుంటే మనసు నిలబడదు. నువ్వే సాధన చేయలేవు, ఏమి వినలేవు. అసలు చెప్పినా వినాలనిపించదు, చెప్పేవాళ్ళు ఉన్నా వినాలనిపించదు. అందుకే ప్రపంచంలో లక్షల మంది అనేక రకాల గ్రంథాలు, కోటాను కోట్ల గ్రంథాలు రచించి వెళ్ళిపోయారు. అది ఆత్మజ్ఞాన మార్గపు మహాత్ములు. అన్ని గ్రంథాలు ఉన్నా, ఎంతో మంది వీటిని చెబుతున్నా ప్రపంచంలో మనుషులు ఇంకా అలాగే ఉన్నారు, చెడు అలాగే ఉంది. అంటే కారణం ఏంటి అంటే భౌతిక స్థితిగతుల్లో తృప్తి చెంది సమయాన్ని మిగిల్చుకొని సాధనలు చేయట్లేదు. తృప్తి కలగట్లేదు మనుషులకి. ఆశ, అత్యాశ, దురాశ వీటితోనే పరుగులు పెడుతున్నారు. కాబట్టి ముందు మీరు సమయాన్ని మిగిల్చుకోండి. సమయాన్ని మిగిల్చుకోవడానికి అన్ని చోట్ల తృప్తి చెందాలి. తృప్తి అనేది చాలా అవసరం. అది మీ ఇష్టం. చెందుతారా చెందరా మీ ఇష్టం, పొందుతారా పొందరా మీ ఇష్టం, సాధన చేస్తారా చేయరా మీ ఇష్టం. ఊరికనే విషయాలు తెలియజేస్తారు. ఎవరైనా సరే తెలియజేయటమే తప్ప మిమ్మల్ని మీరే సరైన మార్గంలో నడుపుకోవాలి. మీలోని చెడుని మీరే పోగొట్టుకోవాలి. మిమ్మల్ని మీరే గమనించుకోవాలి. మిమ్మల్ని మీరే చూసుకోవాలి. కానీ నిద్రకు ముందు, నిద్రకు వెనకాల అనేది ఏమి లేదు. జీవితం మొత్తం ఇలాగే సాగాలి. కాకపోతే కొంతమంది చెప్పా కదా, ఈ ప్రశ్న వేసిన సోదరు తప్పు కాదు. సామాన్య స్థితిలో నేర్చుకునేటప్పుడు విధానాలలో ఇలా అనుకుంటూ పడుకో, లేచినాక ఇలా అనుకుంటూ ఈ భావంతో లేచినాక ఈ భావాలతో జీవించు అని చెబుతూ ఉంటారు కొన్ని చోట్ల. అది ఒక సహజ సామాన్య స్థితిలో. కానీ ఎప్పుడు అసలు మన మనసులో ఉండవలసిన విషయం ఏంటి అంటే, నేను నా శరీరమును జాగ్రత్తగా నడుపుకుంటూ, నా కుటుంబమును జాగ్రత్తగా నడుపుకుంటూ, తృప్తి చెంది సమయము మిగిల్చుకొని నా అనంతత్వమును నేను తెలుసుకోవాలి. అది నా ప్రాణశక్తే, నాలోనే ఉంది. నేను శరీరం అన్నది నిజము, నేను మనస్సు అన్నది నిజము, నేను ప్రాణశక్తి అన్నది నిజము.
నాకు శరీరం అనుభవంగా ఉంది, మనస్సు అనుభవంగా ఉంది, కానీ ప్రాణశక్తి అనుభవంగా లేదు. నా ప్రాణశక్తిని నేను అనుభవంగా తెలుసుకోవటము, అనుభవం పొందటమే నా సంపూర్ణత్వము. అక్కడితో నా ఆట పూర్తయిపోద్ది, నా జీవితం పూర్తయిపోద్ది. జీవితం ముగిసే లోపల, శరీరం ముగిసే లోపలే ఈ ఆట ఆడాలి. లేదంటే మళ్ళీ ఇంకొక శరీరం ధరించవలసిన అవసరం ఉంది, మరుజన్మ తీసుకుంటాము అని మహాత్ములు వాళ్ళ గ్రంథాలలో చెప్పిళ్ళారు. అది ఎంతవరకు నిజమనేది మనకు అనుభవం అవ్వదు, ఎందుకంటే ఇప్పటికే అనుభవం అవ్వదు. కారణం, జన్మ ఎత్తినాక వెనక జన్మ గుర్తుండదు. కాబట్టి ఇప్పటికీ ఒకవేళ ప్రయత్నించుకుందాం అనే ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకెళ్ళడానికి అనువుగా మనకు అనేక మంది మహాత్ములు అనేక సత్యాలను ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా అందించెళ్ళారు. అంటే చదువు అనే పేరు నేను పెట్టాను, వాళ్ళు అందించెళ్ళారు. అదొక విద్యగా, చదువుగా మనం రోజు, అంటే ఒక చదువు అనే పేరు ఎందుకు పెట్టాను అంటే, ఆధ్యాత్మిక విద్యాలయం అని ఎందుకు అంటున్నానంటే, చదువుకునే పిల్లవాడు విద్యాలయానికి రోజు వెళ్తాడు, ఒక క్రమశిక్షణగా వెళ్తాడు, చక్కగా అక్కడ చెప్పేవన్నీ నేర్చుకుంటాడు, అవన్నీ తెలుసుకుంటాడు, పరీక్షలు రాసి పాస్ అవుతాడు. అలా పాస్ అవుతూ ఒక్కొక్క క్లాస్ ముందుకు వెళ్ళిపోతాడు. అలా మనం కూడా మన అనంతత్వానికి చేరిపోవాలి. అదొక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా సమయం మిగిల్చుకొని, తృప్తితో సమయం మిగిల్చుకొని, తృప్తి లేని వారికి సమయం మిగలదు, మిగిల్చుకొని ఆ మిగిలిన సమయాన్ని ఆధ్యాత్మిక చదువుకి, ఆధ్యాత్మిక విద్యాలయంలో ఖర్చు పెట్టుకొని, ఆధ్యాత్మిక విద్యాలయం అంటే ఏమి లేదు, సృష్టి అంతా ఆధ్యాత్మిక విద్యాలయమే, అందరం విద్యార్థులమే. కాబట్టి ఆ సాధన చేసుకొని మనం ధరింపజేసుకున్నాం. కాబట్టి నిద్రకు ముందు, నిద్రకు వెనక ఏమి లేదు, ఎప్పుడూ ఈ భావనలోనే ఉండాలి. నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే నేను చెడు చేయకూడదు. 2, తృప్తిగా ఉండాలి. అంటే మంచి చేస్తూ తృప్తిగా జీవించాలి. అప్పుడే నేను ఆధ్యాత్మిక చదువుకోవటానికి, నా సంపూర్ణతను తెలుసుకునే సాధనలు చేసుకోవటానికి నాకు వీలవుతుంది. విడిగా కుదరదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాళ్ళు ప్రయత్నించుకోండి. ఎవరి ప్రయత్నం వాళ్ళదే. చెప్పేవాళ్ళందరూ గొప్పవాళ్ళని అనుకోకండి. చెప్పేవాళ్ళు ఏముంది, ఏ వృత్తిలోకి వెళ్తే, ఒక మెకానిక్, కారు మెకానిక్ మొత్తం కారు ఓడదీసి బిగిస్తాడు, ఒక విమానం మెకానిక్ విమానం ఓడదీసి బిగిస్తాడు, ఓ బట్టలు కుట్టాయని ఆ రంగంలో నిపుణుడు. అనేక రంగాలలో ఎలా అయితే నిపుణులుగా మనుషులు ఉన్నారో, ఒక మనిషికి మొత్తం రావు. ప్రపంచంలో అన్ని విషయాలు ఒక మనిషి చేసేగల చేయలేడు. ఏ రంగంలో ఆ రంగంలో నైపుణ్యత ఉంటుంది, ఎందుకని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ రంగంలోకి వెళ్ళారు. అలాగే ఇటు వచ్చి పుస్తకాలు చదువుకున్న వాళ్ళందరూ, ఎంతో మంది మహాత్ములు అందించిన జ్ఞాన సంపద పుస్తకాల రూపంలో ఉంది, భాష రూపంలో ఉంది. అవి చదువుకున్న వాళ్ళు, మహాత్ముల ప్రవచనాలు వినేవాళ్ళు చిలక పలుకులలా ఎంతైనా చెప్పొచ్చు, వాచా వేదాంతం అంటారు. అలా చెప్పేవాళ్ళందరినీ గొప్పవాళ్ళు అనుకోబాకండి. అసలు ఎదుటి వాళ్ళతో మీకు పని లేదు, వాళ్ళు గొప్పవాళ్ళు అయినా కూడా. ఓ రమణ మహర్షి గొప్ప ఆయనే, ఓ షిరిడి సాయిబాబా గొప్ప ఆయనే, ఎంతో మంది జీవన్ముక్తులు ఉన్నారు, రామకృష్ణ పరమహంస గొప్ప ఆయనే, అందరూ గొప్ప ఆయనే, అందులో డౌట్ ఉంది. కానీ నువ్వే మంచి చేయకుండా, వాళ్ళు చెప్పిన జ్ఞానాన్ని ఆచరించకుండా నువ్వు దాన్ని ఎలా పొందుతావు? కాబట్టి వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వారు పొందిన జ్ఞానం, వారి అనంతత్వం, వారి జీవన్ముక్త స్థితి. దానికి ప్రయత్నించు, అది నువ్వు కదా పొందవలసిందే. ఇంకనే అలా ముందుకు పోదాం, అలా ప్రయత్నించుకుంటూ ముందుకెళ్దాం. ఇది నచ్చిన వాళ్ళు, అర్థమవుతున్న వాళ్ళు అలా ప్రయత్నించుకోండి. ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు, వ్యతిరేక భావాలు ఉత్పన్నమవుతున్న వాళ్ళు, కొంతమందికి అసలు అలా చూడగానే లోపల తమకు వ్యతిరేకమైనటువంటి భావాలు వస్తాయండి. వాళ్ళ మార్గం తప్ప, వాళ్ళ విధానం తప్ప, వాళ్ళ పద్ధతి తప్ప ఎవరేం చెప్పినా వాళ్ళకి మంటెక్కిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ మీ మార్గాల్లో హాయిగా సాగిపోండి. ఎందుకు ఊరికినా విని రకరకాలుగా మీకు నచ్చనివన్నీ విని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని, కుదిరితే ఎదుటి వాళ్ళని బాధ పెట్టి గెలుదామని ప్రయత్నించి, దీనివల్ల కాలాలు వృధా చేసుకోకండి, సమయం వృధా చేసుకోకండి, మళ్ళీ చెడు కర్మలు పోగేసుకొని చెడు ఫలితాలు పొందకండి. కొంతమంది దుష్ప్రచారాలు మొదలెడుతుంటారు. చాలా మంది ఉన్నారు, చాలా రకాల చర్యలు ఉంటాయి. మనుషుల్లో అన్ని జంతు ప్రవృత్తులే ఉంటాయి. అలా నచ్చని వాళ్ళు ఉంటే నన్ను క్షమించి, వాడు ఒక సామాన్య మానవుడిని వాడే చెప్పుకుంటున్నాడు, వాడికి ఎటువంటి జ్ఞానానుభవం, ఆత్మానుభవం లేదని వాడే చెప్పుకుంటున్నాడు, నేను ఎటువంటి గురువుని కాదు, స్వామిని కాదు, నేను అసలు సామాన్యుడిని వాడే చెప్పుకుంటున్నాడు,
వాడితో మనకెందుకు, వాడు సామాన్యుడే కదా అని మీ దారుల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.